महोदय सम्यक् अस्मि। धन्यवादः। नमस्ते महोदय। अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నమస్తే మహోదయ। మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం చెప్పుకుంటున్నాము। అందులో మనము 14వ మంత్రం వరకు 15 వరకు మనం చెప్పుకున్నాము। అస్తు తో చతుర్థ బ్రాహ్మణం చెప్పుకున్నాం మనమైతే। అవునండి, అవును మహోదయ। చతుర్థ బ్రాహ్మణం పూర్తిగా అయిపోయిందా? పూర్తి కాదండి, ఇప్పుడు 15-16 చెప్పాలనుకుంటాను ఈరోజు। అదో త్రయం వా ఆత్మ సర్వేషాం భూతానాం లోక 16వది। దీంట్లో మళ్ళీ 14 ఉన్నాయి, 11 ఇది లేదేనా? చతుర్థ బ్రాహ్మణ మహోదయ। ఓకే, మనం ముందుకు వెళ్ళిపోయాం। ద్వితీయ అధ్యాయంలోకి వెళ్ళిపోయాము। ఓ అస్తు 15వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాం, అంతే కదా? అవును మహోదయ। ఇప్పుడు 16వది అతో అయం వా ఆత్మ సర్వేషాం భూతానాం లోక అనే దగ్గర చెప్పాలి। పూర్వం ఏకవారం పంచదశ మంత్రం పునః ఏకవారం సింహావలోకనం కృత్వా అగ్రే గచ్చామః। ధన్యవాదాలు మహోదయ। అత్ర మనం ఏం చెప్పుకున్నామంటే ఈ మంత్రాంశంలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని చెప్పి 4 వర్ణాలను సృష్టించుకున్నాం। 4 వర్ణాలు బ్రహ్మ ఈ రకంగా సృష్టించాడు। అందుకే చెప్పాయి వీటిని ఉత్పత్తి చేసేది బ్రహ్మ అని చెప్పాం। ఆ బ్రహ్మ అగ్ని రూపంలో ఉంటూ దేవత రూపంలో అగ్ని రూపం చేత, అంటే ఇప్పుడు అగ్ని దేవత, జల దేవత అంట కదా, అగ్ని రూపంలో ఉంటూ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు 4 వర్ణాల రూపంలో అలా అభివ్యక్తం చేశామట। అదే మనుషుల్లో అంటే మనిషి రూపంలో ఉంటాయి, దేవతల్లో దేవత రూపంలో, మనుషుల్లో మనిషి రూపంలో, వర్ణాల రూపంలో, అంటే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి భిన్న భిన్న రకాలుగా, వారి కర్మానుగుణంగా భిన్న భిన్న రకాలుగా అవి అభివ్యక్తం చేశారు।
అది మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణుడు, అదే క్షత్రియుడు, వైశ్యుడు, అలాగా మనం 4 వర్ణాలు చూసాం, 4 రూపాలు చూసాం అనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే కొంచెం దీన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, यह ब्राह्मण क्षत्रिय वैश्य और शूद्र 4 वर्ण है, 4 वर्णाలు ఉన్నాయి. इन्हें उत्पन्न करने वाला ब्रह्मा अग्नि रूप से देवताओं में ब्रह्म हुआ. అగ్ని రూపంలో అగ్ని రూపంతో ఉంటూ దేవతల్లో బ్రహ్మగా అభివ్యక్తమయ్యాడు అన్నమాట. దేవతల విషయం చూసుకున్నాం, మనుషుల విషయం కాదు. దేవతల విషయంలో అగ్ని రూపంగా తేజవంతంగా ఉంటూ అలాగే దేవతల్లో బ్రాహ్మగా ఉత్పన్నమయ్యాడు అన్నమాట. తథా మనుష్యోं में బ్రాహ్మణ రూప్ సే, అక్కడ దేవత రూపంలో ఉత్పన్నమయ్యాడు, అదొక అభివ్యక్తమయ్యాడు. ఇక్కడ మనుషుల్లో బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణుడుగా, క్షత్రియుడుగా, కర్మనుగుణంగా, వైశ్యుడిగా, శూద్రుడిగా ఈ రకంగా ఉత్పన్నమయ్యాడు. ఈ రకం చెప్పుకున్నాం. इसी से अग्नि में ही कर्म करके देवताओं के बीच कर्मफल की इच्छा करते. ఈ అగ్నిలో అంటే తేజ రూపంలో ఈ కర్మలు చేస్తూ అంటే ఈ అవస్థ దేవతా రూపంలో ఉంటూ మనిషి రూపంలో ఉంటూ మనం ఏవైతే కర్మలు చేస్తున్నామో, కర్మఫలు ఇష్టపడుతున్నాం, అందుకే ఆ దేవతాకి బీచ్ దేవతల మధ్యలో మనుషుల మధ్యలో ఉంటూ కర్మఫలకి ఇచ్చా కరెక్టే. కర్మఫలం అంటే ఏదైనా పని చేసినాక ఏదైనా ఒక కామన ఉంటుంది. ఏదైనా కర్మ చేస్తున్నామంటే, ఒక పని చేస్తున్నామంటే ఏదో కామనతో యుక్తమై చేస్తాం. కామన లేకుండా మనం ఏ పని చేయాలన్నమాట. అది కర్మఫలకి ఇచ్చా కర్తే హై. తథా ఉస్సే మనుష్యోं के बीच में బ్రాహ్మణ జాతి మే హి కర్మఫలకి ఇచ్చా కర్తే హై. అంటే ఎవరు ఏ స్థితిలో ఉంటూ ఏ కర్మానికి ఏదైతే ఇష్టపడతామో అదే రూపంలో ఉంటూ అది మనిషి జాతి, బ్రాహ్మణ జాతి, ఆయా జాతి ఉత్పన్నమవుతాయి, ఆయా జాతిలో జన్మిస్తాడు. అందుకే తథా ఉసే మనుష్యోకి బీచ్ మే బ్రాహ్మణ జాతి మే హి కర్మఫలకి ఇచ్చా కర్తే. మనిషి రూపంలోనూ బ్రాహ్మణ జాతి అలా క్షత్రియ జాతి కర్మ గుణానుసారంగా ఆ రకంగా ఇష్టపడతాడు అనమాట. క్యూంకి బ్రహ్మ ఇన్ 2 రూపం మే హి వ్యక్త హువా. ఎందుకంటే బ్రహ్మ ఆ దేవత రూపంలో మనిషి రూపంలోనే అభివ్యక్తమై 2 రూపాలు చూపించామట. ఈ 2 రూపాలే ఉత్తమైన రూపాలు. ఉత్కృష్ట కర్మ దేవత రూపంలో ఉంటాము. ఇది మనం కర్మ సామాన్యంగా ఉండే అంటే మనుషు రూపంలో ఉంటాం. ఆ మనుషు రూపంలో కూడా మనం బ్రాహ్మణత్వం కావాలని చెప్పి కోరుకుంటాం. అది కర్మానుగుణంగా ఏదైతే ఉందో ఆ రకంగా పరమాత్మ మనకు ఆ జన్మను కలగజేస్తామంట కర్మానుగుణంగా. ఎందుకు ఈ 2 రూపాయలు అభివ్యక్తం చేశాడు. ఇందులో ఒక ముఖ్యమైన విశేషం చెప్తున్నారు. తథా జో కోయి ఇస్ లోక్ సే అంతరాత్మ దర్శనం కియే బినా హీ చలా జాతా హై. ఎవరైతే మనిషి జన్మ తీసుకునే దేవతల జన్మ తీసుకుని, దేవతల్లో కూడా చాలా మంది దివ్యత్వం పొందినప్పుడు కూడా ఆత్మతో వంచితులు అవుతాడు. ఆత్మ నుంచి వంచితులు కావడం అంటే ఆత్మతత్వాన్ని అంటే పరమాత్మతత్వం తెలుసుకోవడానికి యోగ్యత ఉంటుంది. దివ్యమైన అంటే పుణ్యకర్మలు చేశారు కాబట్టి, మహాంతమైన దాన పుణ్యకర్మలు చేశారు కాబట్టి వాళ్ళకు మంచి దివ్యత్వము, బ్రాహ్మణ దేవతాత్వం వచ్చిందన్నమాట. ఆ దేవతాత్వంలో ఉంటూ కూడా ఆ శక్తి సామర్థ్యం ఉంటే ఆత్మతత్వాన్ని పొందేటువంటి పరమాత్మతత్వాన్ని పొందే శక్తి సామర్థ్యం ఉంటూ కూడా అక్కడ అహంకారం అభిమానంలో ఉంటూ మనం భోగ విలాసం లీలమయ్యామనుకోండి, మన ఆత్మ సాక్షాత్తం చేసుకునే వంచితులు అయిపోయి అంటే అక్కడి నుంచి కింద పడిపోతాం అనమాట. అందుకే ఏమంటున్నాను, ఎవరైతే तथा जो कोई इस लोक से अंतरात्मा का दर्शन किए बिना ही चला जाता है. అంటే ఎవరైతే ఈ జన్మ తీసుకొని మానవ జన్మ తీసుకొని ఆయా దేవత యొక్క జన్మ తీసుకొని, దేవత దివ్య గుణం కలిగిన దేవతలు అంటారు అనమాట. ఐశ్వర్యం కలిగిన దేవతలు అంటారు. అన్య ఉన్నప్పుడు అంటే పండితులను దేవత రూపంలో వచ్చా అంటున్నాడు. పండితులను విద్వాన్ దేవతలుగా భావించవచ్చు అనమాట. గురువులను దేవతలుగా భావించవచ్చు. అంటే ఇంత సామర్థ్యం ఉంటూ కూడా మనకు ఆ ఆత్మతత్వం తెలుసుకోలేదు తెలుసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతుందంట, दर्शन किए बिना ही चला जाता है वह उस అవిదిత్ ఆత్మాక పాలన నహి కర్తా. అటువంటి వ్యక్తి ఈ జన్మలో మనము ఆ పరమాత్మత్వం తెలుసుకోలేదనుకోండి, ఆత్మతత్వం తెలుసుకోవాలనుకోండి, మనము ఆత్మతత్వానికి కావలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేయము. దానికి సంబంధించిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేయము. అంటే పరమాత్మ మర్చిపోతాం, ఆత్మతత్వాన్ని మర్చిపోతాం. జన్మ ఎందుకు వచ్చింది, ఏ కర్మలు చేసింటే మనకి జన్మ వచ్చింది, మనం చేయాల్సిన ఉద్దేశం ఏంటి, మనకు లక్ష్యం ఏంటి, మన ఉద్దేశం ఏంటి, మన ఇవి తెలియకుండా మనం అంటే ఆ పరమాత్మతత్వం తెలుసుకోలే అంటే మనం ఎప్పుడు తెలుసుకోలేమన్నమాట. అటువంటి వ్యక్తి ఏమవుతాడంట, ఎవరు తెలుసుకోలేదో ఉస్ అవిదిత్ ఆత్మాక పాలన కదా, ఆత్మను తెలుసుకోవడం కోసం పాలన చేయడం అంటే ఆచరణ చేయడం, అంటే దానికోసం కావాల్సిన క్రియాకలాపాలు చేయడం అన్నమాట. అంటే మనసులో సంకల్పం ఉంటే మనం దానికి సంబంధించిన సందేహం చేసుకోవాలి, గంట ధ్యానం చేసుకోవాలి, పూజ అర్చన చేసుకోవాలి, ఒక భావన కలుగుతున్నాం అన్నమాట. అది ఈ రకంగా తెలుసుకోలేకుండా ఉన్నాయనుకోండి, అతనికి యథార్థమైన స్వరూపం తెలియదు అన్నమాట. అటువంటి వ్యక్తి ఏమవుతాడంటే ఈ లోకంలో ఉంటూ
ఉస్కా శోక్ మోహాది కభీ దూర్ నహీ హోతే. అటువంటి వ్యక్తికి రాగద్వేషాలు, శోకము, మోహం ఇవైతే ఎప్పుడు కూడా దూరం కావు. అలాగే ఎప్పుడు రాగద్వేషాలతో యుక్తమై ఉంటాడు, శోకము మోహంతో యుక్తమై ఉంటాడు, ఈ సంసార బంధం తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈ సంసారంలో ఉంటూ ఆత్మచేది మనం ఎవరైనా కానీ దాంట్లో ఆ గృహస్థులు అని చెప్పి, బ్రాహ్మణులు చెప్పి, క్షత్రియులు అని చెప్పి, వైశ్యులు కాదు, ఎవరైనా కాదు, దానికి కుల మత భేదాలు లేవండి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పరమాత్మ అంతటా వ్యాపించున్నాడు, సర్వవ్యాపకుడు. కాబట్టి మనం ఏదో నాలుగు గోడల మధ్య కూర్చొని ఆ ఆ చేస్తే వచ్చింది అని కాదు అనమాట. ఏదో ఈ రకంగా కర్మలు చేస్తే మనకి ఆ పరమాత్మ దర్శనం చేసుకుంటానికి కాదు. మనం ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే అది అంతర్యామి అయినటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి కోసం మనం విశేష ప్రయత్నం చేయాలి. అది సంకల్పం ఉన్నప్పుడు సిద్ధిస్తుంది. ఒకవేళ అలా చేయనట్లయితే ఈ సంసారంలో జన్మ తీసుకొని కూడా మనం ఏమవుతామంటే రాగద్వేషాలతో, శోకం మోహాదితో మనం యుక్తమై ఉంటాం. ఎప్పుడు వాటిని దూరం చేసుకోలేము. కానీ ఈ మానవ జన్మ అత్యంత అమూల్యమైనది. ఈ జన్మలో ఎవరు ఏ వర్ణంలో ఉన్నారో, ఏ ఆశ్రమంలో ఉన్నారో, ఈ ఆశ్రమాల్లో ఆయా వర్ణాల్లో ఉంటూ కూడా మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు. దానికి సందేహం లేదు. కాబట్టి కర్మానుగుణంగా కొంతవరకు నీ కర్మగతి ఎంతవరకు ఉందో ఆ కర్మ కొనసాగుతూ ఉంటారు. కర్మలు ఆచరిస్తున్న ధర్మ పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా నీకు పరమాత్మ పట్ల ఒక విశేషమైన దృష్టి ఉంటుందన్నమాట. పరమాత్మ పట్ల చేయవలసిన కర్తవ్య కర్మలు ఏవైతే అవి చేస్తూ ఉంటావు. అప్పుడు మళ్ళీ జన్మ అంటూ నీకు ఉండదన్నమాట. ఎందుకంటే పరమాత్మకు తెలుసుకొని చేయవలసిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యం ఆచరిస్తున్నావు. ఎందుకంటే ఒకసారి పరమాత్మ సాక్షాత్తం చేసుకునే వ్యక్తికి ఈ సంసారం పట్ల విరక్తి కలుగుతుంది. శోక మోహములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిపోతాయి అన్నమాట. అంటే సమస్త ప్రాణుల్లో, సమస్త జీవుల్లో ఆత్మవత్ వ్యవహారం చేయగలుగుతాడు. ఏంటి? ఆత్మవత్ వ్యవహారం చేసుకోగలుగుతామన్నమాట. అది మనం ఆ పరమాత్మతత్వం తెలుసుకోలేకపోతే మనము ఈ రాగద్వేషాలతో, అహంకారంతో, లోకేషణ, విత్తేషణ, పుత్రేషణతో ఎప్పుడు కూడా దూరం కాలేము. పుణ్య మంచి దాన పుణ్యకర్మం చేస్తుంటాం. ఎంత ఉత్కృష్టం భోగ భాగ్యాలు కలిగినప్పటికీ కూడా నీకు ఆ పూర్ణ శాంతి, పూర్ణ సామర్థ్యం, పూర్ణ శాంతి నీకు కలగదు, ఆనంద ప్రాప్తి నీకు కలగదు. అందుకే ఎప్పుడు దూరం కావని చెప్పి ఇక్కడ మోహాది కభీ దూర్ నహీ హోతే. जिस प्रकार यदि किसी ने వేద అధ్యయనం నహీ కియా హో, ఎవరైనా వేదాధ్యయనం చేయలేదు, బ్రాహ్మణ దర్శనాలు చదువుకోలేదు, వాళ్ళు మళ్ళీ ఉపనిషత్తులు చదువుకోలేదు, ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి, దర్శనాల్లో చెప్పినటువంటి, వేదాలు చెప్పేటువంటి మన ఋషులు, మహర్షులు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, చేయవలసిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, పాటించవలసిన ఆచరణ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియదు మనకు. ఎందుకు? వాళ్ళ సంపర్కంలో ఉంటే ఆ సాంగత్యం చేత మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం వస్తుంది, ఆ గుణాలు మనకు వస్తాయి. ఇవి తెలుసుకోలేనుకోండి, దానికి సంబంధించిన క్రియాకలాపాలు చేయము. అలాగే ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోలేనట్లయితే మనకు ఆత్మ సంబంధి కర్మలు ఏం చేయాలనో అవి చేయకపోతే సాంసారిక క్రియాకలాపాలు యుక్తమై ఉంటాం, సాంసారిక విషయవాసనలో యుక్తమై ఉంటాం. ఎప్పుడు కూడా మనం సంసారం పట్ల ఉండేటువంటి క్రియాకలాపాల పట్ల ఆసక్తి ఉంటుందని, నిష్కామ కర్మల పట్ల, ఆత్మతత్వం పట్ల, ఆత్మను తెలుసుకోవడానికి కావాల్సిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమి చేయమన్నమాట. ఎలాగంటే వేదాధ్యయనం చదివిన వ్యక్తి వానికి ఏం తెలియదు, ఏం చేయడో తెలియదు కాబట్టి ఏం చేయడం అంట. అలాగే నువ్వు ఆత్మ విషయంలో నీకు ఏం తెలియదు కాబట్టి నువ్వు దానికి సంబంధించిన క్రియాకలాపాలు ఏం చేయలేవు. కాబట్టి నువ్వు సంసారంలో రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యంతో యుక్తమై ఉంటావు. దాంట్లో వాటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోలేవు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి బిందు. మనం ఎవరైనా ఆత్మదర్శనం చేసుకోవచ్చు. మన గృహస్థులే కదా అండి, మాకు అవకాశం ఉంటుంది, అవకాశం ఉండదు, మాకు సంసార బంధాలు ఎక్కువ ఉంటాయి, మాకు తెలిసిన కర్తవ్య దండిగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి అనుకుంటూ ఉంటాం. ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ మీరు చెప్పింది, బ్రహ్మచార్య కొంచెం అవకాశం ఉంటుంది, అలాగే వానప్రస్థులకు కొంచెం అవకాశం ఉంటుంది, సన్యాసికి ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది. గృహస్థులకు ఎందుకంటే ముగ్గురిని పోషించాలి, పాలించాలి, కర్తవ్య కర్మలు ఉంటాయంటే అవకాశం తక్కువ ఉండొచ్చు. నీలో సంకల్పం ఉన్నట్లయితే దానికి సంబంధించి క్రియాకలాపాలు చేస్తూ ఉంటాం. అంత పూర్తిగా వాళ్ళలాగా బ్రహ్మచారులాగా, సన్యాసులాగా చేయకపోయినప్పుడు కూడా ఆ సంకల్పం ఉందిగా ఖచ్చితంగా సిద్ధిస్తుంది, దానికి సందేహం లేదు. కానీ అక్కడ మనం చేయాల్సిన ధర్మానుసారంగా, సత్యనిష్టానుసారంగా మనం కర్మలు చేస్తూ, మన కర్తవ్య కర్మలు చేస్తూ ఆ పరమాత్మ పట్ల అంకిత భావంతో మనం కర్మలు చేసినట్లయితే, ఆ పరమాత్మ స్తుతించినట్లయితే నువ్వు ఈ జన్మలో ఉంటూ కూడా, ఈ ఆశ్రమంలో ఉంటూ కూడా ఆ పరమాత్మ దర్శనం చేసుకోవచ్చు. అలా మనకు ప్రత్యక్షమైన మహాపురుషులు మనం ఎంతవరకు పూజిస్తున్నాం ఈ రోజుల్లో, వాళ్ళంతా అలాగా ఈ గృహస్థ జీవనంలో ఉంటూ ఆత్మసాక్ష్యం చేసుకున్నారు. కాకపోతే మనకు ఆత్మధర్మం తెలిసిన వాటి ఏ రకమైన పవిత్రత, ఏ రకమైన ధర్మము, కర్మలు ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ఉన్నట్లయితే మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు. ఆత్మదర్శన, ఆత్మ ప్రకాశం కలుగుతుంది. ఆ ప్రకాశం కలిగినప్పుడు మనం దానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటాం. కాబట్టి మళ్ళీ జన్మ అంటూ మనకు ఉండదు. కాబట్టి జన్మ ఉండకూడదు అంటే మనం సన్యాసి తీసుకుంటే అది ఉత్తమం. ఎందుకు సన్యాసి ఎందుకు తీసుకుంటుందంటే అవి మనకు
కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ బాధ్యత అప్పచెప్పామంట. ఇప్పుడు సన్యాసి తీసుకొని మనం త్వరగా మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలని చెప్పి కర్తవ్య కర్మలు వదిలేసి ఏదో గాలికి వదిలేసి రాకూడదు. నీ కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ నువ్వు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్ను ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళకి వ్యవస్థ కల్పించి నువ్వు ఆ రకంగా నిజంగా పరమ వైరాగ్యం ఉన్నట్లయితే ఆ రకంగా చేసుకుని మనం ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేసినట్లే మనం అక్కడ ఆనందానుభూతిని పొందవచ్చు. మనకు శోక మోహ కామ క్రోధ లోభ ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకోవచ్చు. అంటే ఆత్మను దర్శించుకోనంత వరకు మనకి ఇవన్నీ వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎటువంటి దివ్యాత్మ దేవతలు కూడా వాళ్ళు కామ లోభాలతో ఐశ్వర్యాలతోటి అభిమానంతో అహంకారం యుక్తమై ఉంటారు. ఎవరైనా కూడా ఎటువంటి పండితులైనా కూడా ఆత్మను దర్శించుకున్నంత వరకు మనకు క్లేశాలు వెంటాడుతూనే ఉంటాయి. అవి స్థూలంగా చేయకపోవచ్చు మనకు, కానీ మానసికంగా అంతర్ముఖంగా సూక్ష్మంగా బీజ రూపంలో అలాగే ఉండిపోతాయి. కాబట్టి వాటిని అన్నిటికీ పూర్తిగా తొలగించుకోవాలంటే ఆత్మదర్శనం చేసుకోవడం అత్యంత అనివార్యము. అది మనం కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. దానికోసం ప్రయత్నం చేయాలి. సంకల్పం అంటే కర్మ చేస్తాను అంటాం. ఆ సంకల్పం ఉన్నట్లే దానికి అనుగుణంగా కర్మలు చేస్తాం. ఇప్పుడు మనకు ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన కర్మలు ఏం చేస్తాము, ముందుగా ఆలోచించి ఒక ప్లానింగ్ ప్రకారం అన్ని రకాలుగా వ్యవస్థలు చేస్తూ ఉంటాం. అది ఎప్పటి ముందు ప్లానింగ్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆత్మను తెలుసుకోవాలనే వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ రకమైన సంకల్పం ఉన్నట్లయితే దానికి సంబంధించిన క్రియాకలాపం నిత్యం సంధ్యావనం చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, యజ్ఞానుష్ఠాలు చేసుకోవడము, మన మనసు నిర్మలంగా ఉంచుకోవడం కోసం, పవిత్రంగా ఉంచుకోవడం కోసం ఏ క్రియాకలాపాలు అవసరమో ఆ క్రియాకలాపం చేస్తూ ఉంటాం. స్వాధ్యాయం చేస్తూ ఉంటాం నిత్య నిరంతరంగా, నియమపూర్వకంగా సజ్జనుల సాంగత్యం చేస్తూ ఉంటాం. ఇలాగా నిత్య నిరంతరంగా స్వాధ్యాయము, మోక్ష సంబంధి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా సత్సంగం సాంగత్యం చేత అలాగే దాన పుణ్యకర్మల చేత మన మనసు నిర్మలమవుతుంది, పవిత్రమవుతుంది. అటువంటి వ్యక్తికి పరమాత్మ పట్ల అత్యంత నిష్ఠ శ్రద్ధ కలిగి మనం ఆత్మదర్శనం చేసుకోవచ్చు. అలాగా తర్వాత జన్మ అంతమైన తర్వాత మనకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి కర్మలు నశిస్తాయి. ముందు కర్మలు కొంత కర్మలు ఉన్న వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ దాన్ని అనుభవించేస్తారు. కానీ ఒక్కసారి నీకు ఆత్మానుభూతి ఉంది కాబట్టి మళ్ళీ ఆ కర్మలు అయిపోయేంత వరకు నువ్వు లిప్తం కావు. ఒకసారి దర్శనం చేసుకున్నట్లయితే సాంసారిక విషయాల పట్ల మధ్యలో ఉంటూ కూడా సాంసారిక విషయాల్లో మళ్ళీ ఎక్కువ నువ్వు ఒకసారి దర్శనం చేసుకున్నాడు ఆత్మానుభూతి ఇంత ఆనందంగా ఉంటుందని చూసిన తర్వాత నీకు సాంసార విషయాల పట్ల నిష్కామ కర్మలు మాత్రం చేస్తూ ఉంటావు ఉన్నంత వరకు, జీవనం ఉన్నంత వరకు. ఎందుకంటే కర్మబంధనం ఉంది కాబట్టి కర్మ అయిపోయేంత వరకు అలాగా జీవనం కొనసాగుతుంటాయి. కానీ నీకు అనాసక్తి పూర్వకంగా ఈ సంసారంలో ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటావు. ఆ కర్మబంధం తెగిపోనే నీకు ముక్తి మోక్షం కలుగుతుంది. కాబట్టి ఇది మనం సూక్ష్మంగా గమనించినట్లయితే ప్రతి ఒక్కరు అలా చేసుకోవచ్చు. ఆత్మదర్శనం ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అదే ఇక్కడ స్పష్టంగా ఒక విశేష బిందు ఇక్కడ చెప్పబడింది. इस प्रकार आत्मा को ना जानने वाला पुरुष यदि इस लोक में कोई महान पुण्य कर्म भी करे, అందుకే ఇటువంటి ఆత్మ దర్శనం చేసుకోకుండా ఆత్మ సాక్షాత్కారం చేసుకునే ఈ లోకంలో ఎన్ని మహాంతమైన పుణ్యకర్మలు చేసినప్పటికీ కూడా ఏమవుతాయంట, ఎన్ని మహాంత పుణ్యకర్మలు చేసినప్పటికీ కూడా महान पुण्य कर्म भी करे तो भी अंत में उसका वह कर्म क्षीण हो जाता है. నువ్వు ఎన్ని దాన పుణ్యకర్మలు ఎన్ని చేయండి అవన్నీ ఒక క్షణంలో క్షీణమైపోతాయి, నష్టమైపోతాయి. అవన్నీ నష్టమవుతాయి. ఈ కర్మలు వీటిని మనం ఆ సంసారం అంటే ఎప్పుడో లోకేషన్ విత్తేసిన మనం వెంటాడుతామట. ఆ ఒక్క కర్మ చేసామంటే ఇవన్నీ దాన పుణ్యకర్మల నుండి ఒక పాపం చేత అని నష్టమైపోతాయి అన్నమాట. లేదా దాని భోగాలు అనిపిస్తూ ఉంటావు కానీ నీ మనసు అనేది ఎప్పుడూ స్వచ్ఛందం కాలేదు, అంటే నిర్మలత్వం పొందలేదు అన్నమాట. ఆత్మకు సాక్షాత్కారం చేసుకోవడానికి సాన్నిధ్యాన్ని పొందలేదు. అందుకే మహాన్ పుణ్య కర్మ భీ కరే తో భీ అంతమే ఉస్కా వహ కర్మ క్షీణ పోయి జాత, అవి నష్టం అయిపోతాయి. ఎందుకంటే నువ్వు ఆ వాసన క్రియాకలాపాలు చేస్తున్నా కొన్ని ఆ కర్మకు ఫలితం ఉంటుంది, భోగాలు అనిపిస్తావు. కానీ సాంసారిక భోగాల పట్ల నువ్వు తుష్టంగా సంతోషంగా ఉండి ఇదే జీవనం అన్నట్టుగా ఈ భోగాల్లోనే లోకేషన్ విత్తేషన్లో పడిపోయి ఇందులో భోగాలు అనిపిస్తూ ఉంటావు. అవి కూడా నష్టం అయిపోతాయి. అంటే అమూల్యమైన జీవనం వ్యర్థం చేసుకుంటావు అన్నమాట. అది క్షీణ హో జాతాయి. అతః ఆత్మకు హి లోక్ సమజ్ కర్ ఉపాసన కర్ణించే. అందుకే ఈ ఆత్మ ఈ లోకాన్ని కూడా ఆత్మవత్తుగా భావించి లోకం ఏవైతే ఉన్నాయి అన్ని కూడా ఆత్మ కోసమే ఆత్మని విభాగం చేసింది. ఆత్మ కొరకు ఇవన్నీ చేస్తున్నాము, ఇవన్నీ ఆత్మ కొరకు కళ్యాణ కొరకు ఇవన్నీ సహాయకంగా ఉన్నాయి, సాధన రూపంలో ఉన్నాయి అని భావించి నిష్కామ కర్మలు చేసినట్లయితే సంసారాన్నే ఆత్మగా భావించి నిత్య నిరంతరంగా అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ ఆత్మతత్వం అంతటా వ్యాపించి ఉందని భావించి నువ్వు కర్మ చేసినట్లయితే, ఉపాసన చేసినట్లయితే నువ్వు సాంసారిక భవబంధనాలు ఏవైతే ఉన్నాయో అలాగే కామక్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకోగలుగుతావు. అందుకే ఆత్మలోకి హి ఉపాసన కర్ణచి జో పురుష ఆత్మ లోకి హి ఉపాసన కర్తా హై. అంటే ఈ ఆత్మ లోకాన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తుందో
उसका कर्म क्षीण नहीं होता। जो पुरुष आत्मा लोक की ही उपासना करता है उसके కర్మ క్షీణ అంటే ఎవరైతే ఆ లోకాన్ని అంతగా అన్నిటిగా అన్ని రకాలుగా ఐశ్వర్యం భావించి ఉపాసన చేస్తారో వాడు సంసార లోకంలో ఉంటాడు, కర్మలు ఎప్పుడు క్షీణించవు. ఎవరైతే ఈ ఆత్మ మొత్తం ఆత్మగా లోకాన్ని మొత్తం ఆత్మగా భావించి ఉపాసన చేస్తారో అతని కర్మలు క్షీణమైపోతాయి. అందుకే इस आत्मा से पुरुष जिस वस्तु की कामना करता है वो उसको प्राप्त कर लेता. అందుకే అటువంటి వ్యక్తి ఆత్మ సాక్షాత్ తీసుకునే వ్యక్తికి అప్పుడు సంకల్ప మాత్రం చేత ఏ వస్తువుకి కామన చేస్తాడో ఆ వస్తువు అది సిద్ధిస్తుంది, వెంటనే ప్రాప్తం అవుతుంది, జన్మ సార్థకం అవుతుంది. అంటే ఎందుకోసం వచ్చా అది సార్థకం చేసుకో అనివార్యము అని మనకు ఒక విశేష బిందు కనిపించింది. కానీ నీకు ఫోకస్ చేశాను ఇక్కడ. కాబట్టి చూడటానికి మనకు సామాన్యంగా ఉండొచ్చు, అది అత్యంత అనివార్యం. కాబట్టి దానికోసం మనం ఈ శక్తి సామర్థ్యం ఉండగానే మనకు ఎవరైనా కానీ అవస్థతో పని లేదు. ఆత్మ ఎప్పుడు చైతన్యవంత, దానికి జరావస్థ వృద్ధావస్థ అంటూ ఏమి ఉండవు అనమాట. కాబట్టి మనం నిత్య నిరంతరంగా ప్రయత్నం చేసేంటే ఆ సంస్కార బీజం మనలో పడిపోయినా చాలు, ఈ జన్మలో అంతమైపోయిన శరీరం నశించిపోయిన అంతిమ వృద్ధావస్థలో జన్మశరీరం నశించిపోయినా పర్వాలేదు. అంటే ఆ సంస్కారం మన ఈ మృత్యు వచ్చే లోపల, మనం వెళ్ళిపోయే లోపల మన ఆ సంస్కారం మనలో నాటకపోయింది, అది పూర్తిగా దృఢంగా నాటకపోయింది అనుకోండి, అది వచ్చే జన్మకు నీకు ఒక మంచి పునాదిగా ఏర్పడుతుందన్నమాట. అక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి ఈ జన్మలో ఈ అవస్థలో ఈ శరీరంలో ఉంటూ మనకు స్థిరమైన యథార్థమైన బోధ కలిగినట్లయితే, స్థిరబుద్ధి ఏర్పడినట్లయితే అది జన్మకు పర్యాప్తం అవుతుందన్నమాట. తర్వాత అటువంటి వ్యక్తి ముందుకు వెళ్ళిపోతాడనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మనం అలాంటి కర్మలు చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంట. అందుకే ఇక్కడ అటువంటి వ్యక్తికి అన్ని మనోకామనలు సిద్ధిస్తాయన్నమాట. అటువంటి వ్యక్తికి అన్ని రకాల మనోకామనలు కూడా సిద్ధిస్తాయి. అస్తు. సరే, మనం ఈ మంత్రం కూడా చూద్దాం ఒకసారి. అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః స యజ్జుహోతి యద్ యజతే తేన దేవానాం లోకో అథ యద్ అనుబ్రూతే తేన ఋషీణాం అథ యత్ పితృభ్యో నిప్రీణాతి అథ యత్ ప్రజాం ఇచ్ఛతే తేన పితॄణాం అథ యన్ మనుష్యాన్ వాసయతే యద్ ఏభ్యో అశ్నం దదాతి తేన మనుష్యానాం అథ యత్ పశుభ్యః త్రినోదకం విందతి తేన పశూనాం యదస్య గృహేషు శ్వాపద వయాంస్య పిపీలికాభ్యాం ఉపజీవంతి తేన తేషాం లోకో యథా హా వై స్వాయ లోకాయ అరిష్టం ఇచ్చేత్ ఏవం వేద ఏవం విదేహి సర్వదా సర్వాణి భూతాని అరిష్టమిచ్చంతి తద్వా ఏతద్ విదితం మీమాంసితం. ఇక్కడ అథ ఉ అయం ఆత్మ అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో, అథ ఉ అయం వై ఆత్మ జీవాత్మ అంటే సర్వేషాం భూతానాం లోకః అంటే సమస్త ప్రాణులకు సమస్త జీవుల్లో నివాసస్థానంగా ఉన్నవాడు. అంటే సమస్త జీవులు నివసించడానికి ఉండడానికి ఆవాసం అంటే ఈ బ్రహ్మాండం అంతా ఆధారభూతంగా ఉంది. అందుకే సర్వేషాం భూతానాం లోకః అని చెప్పుకున్నామట. అందుకే ఈ సమస్త బ్రహ్మాండంలో లోకంలో ఉంటూ సహ యత్ జుహోతి ఏదైతే యజ్ఞం చేస్తున్నారో, యజ్ఞ దాన ధర్మాలు చేస్తున్నారో, యత్ యజతే అంటే ఇతరులకు సేవ అంటే యజ్ఞాది కార్యక్రమాలు మనకి ఇతరులకు ఉపకారం కొరకు ఆత్మ కళ్యాణం కొరకు చేస్తుంటామట. అందుకే యద్ జుహోతి యద్ యజతే తేన దేవానాం లోకః. అందుకే ఈ రకంగా పరుల కొరకు యజ్ఞయాగాలు త్యాగాలు చేస్తూ ఉంటారో వాళ్ళు విద్వాంసులకు యొక్క ఆశ్రయాన్ని పొందుతారు, అంటే వాళ్ళ యొక్క ఆశ్రయస్థానంగా ఉంటుంది. అథ యద్ అనుబ్రూతే అలాగే వాటిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ యొక్క కర్మాను వాళ్ళని చెప్పిన విధంగా అనుసరిస్తారో తేన ఋషీణాం అథ యత్ పితృభ్య అంటే ఎవరైతే దేవతలను అనుసరిస్తారో వాళ్ళకి ఆశ్రయభూతంగా వారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది.
ఎవరైతే ఋషులను అనుసరిస్తారో అంటే స్వాధ్యాయాది చేస్తూ ఉంటారో వాళ్ళు ఋషి దినాన్ని తెలుసుకోగలుగుతారు. అది ఎవరైతే పితరులకు పిండదాన ప్రదానం చేస్తుంటారో వాళ్ళు మళ్ళీ సంతానాన్ని కోరుకుంటారు, అంటే మళ్ళీ సంసారంలో ఉండే క్రియాకలాపాలను కోరుకుంటారు అన్నమాట. పితృభ్య నిప్రీణాతి యత్ ప్రజాం సంతతి ఇచ్చతే, అంటే ఎవరైతే పితరులకు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రజలను ఇష్టపడతారు, మరి సంతాన్ని ఇష్టపడతారు. తేనే పితృనాం అథ యత్ మనుష్యాన్ వాసయతే యత్ ఏభ్య అశనం దదాతి, అది ఎవరైతే మనుషుల్ని ఇష్టపడుతున్నారో మనిషి లోకంలో ఉంటూ అతిథి సేవ క్రియాకలాపాలు చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ సమస్త ప్రజలకందరికీ భోజనము అలాగే వసతి ఇవన్నీ కూడా వాళ్ళకు అందజేస్తున్నారు అన్నమాట. మనుష్యానాం అథ యత్ పశుభ్య తృణోదకం విందతి, అలాగే పశువులకు అంటే ఎవరు ఏ కర్మానుగుణంగా మనం చెప్పుకునేదాన్ని అన్నిటికీ మూలంగా కర్మాన్ని బట్టి ఇక్కడ జన్మ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ రకమైనటువంటి క్రియాకలాపాలతో యుక్తమై ఉన్నదో వాళ్ళకు ఆయా స్థానాల్లో ఆయా శరీరము ఉత్పన్నమవుతుంది. అందుకే యద్ అస్య గృహేషు స్వాపదాహ, అలాగే పశు పక్షులు క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో వయాంసి, అలాగే పక్షులు ఏవైతే ఉన్నాయో పిపీలికాభ్య, అలాగే ఇవన్నీ చీమలు మన చిన్న చిన్న సూక్ష్మజీవులు ఏవైతే క్షుద్రజీవులు ఏవైతే జీవిస్తున్నాయి ఇవన్నీ సంసారంలో అవన్నీ కూడా తేషాం లోక, అంటే వాడి యొక్క ఆశ్రయస్థానం ఏర్పడింది. అంటే కర్మానుగుణంగా వాడికి ఇవన్నీ ఈ బ్రహ్మాండ ఆధారభూతంగా అన్నిటికీ భిన్న భిన్న రకాలుగా కర్మానుగుణంగా ఆశ్రయస్థానం ఏర్పడింది. యథా హా వై స్వాయ లోకాయ, అంటే ఇటువంటి ఆధారభూతంగా ఉన్నటువంటి అది బ్రహ్మాండాన్ని దేవలోకాన్ని లేకపోతే అన్నిటికీ ఆధారభూతమైన పృథ్వీలోకాన్ని ఏదైతే ఉందో అధిష్ఠిం, అంటే అహింసాత్మకమైనటువంటి అధిష్టాత్మక కర్మను దృఢం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారో ఏవం విదేహి సర్వాణి భూతాన్ని అధిష్ఠిం ఇచ్చంతి, ఈ రకంగా సంసారంలో ఉండే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అనిష్టకారకమైనటువంటి వాటిని దృఢం చేసుకుని కళ్యాణం కొరకు సర్వాణి భూతాన్ని అధిష్ఠిం ఇచ్చంతి. ఇక్కడ అధిష్ఠిం అనేది కళ్యాణం కొరకు మంచి కొరకు ఇష్టపడతారు. తద్ వై ఏతద్ విదితం మీమాంసితం, ఈ విషయంలో ఎక్కడంటే ఈ వర్ణన అనేది మనకు తర్వాత కూడా ముందుకు చెప్పుకున్నాం, తర్వాత మీమాంసితం అంటే పూర్ణ విచారంగా చెప్పబడింది. అది అక్కడ మనం చూసుకోవచ్చు అని చెప్పి ముందు చెప్పిన ప్రకారంలో మనకు ఇక్కడ సమూహాత్మకంగా చెప్పి మనం భిన్న భిన్న విభాగశాలు మనం చెప్పుకున్నామట. ఇప్పుడు ఇదే తాత్పర్యం చూడండి మీరు ఇక్కడ ఏ రకంగా ఇచ్చారంటే यह आत्मा समस्त प्राणधारियों का लोक वह जो हवन और यज्ञ करता है, ఈ ఆత్మ సమస్త ప్రాణధారులు విస్తృతంగా వ్యాపించి ఉంటూ అనేక సంసారంలో ఉంటూ హవనము యజ్ఞము ఇవన్నీ క్రియాకలాపాలు చేస్తున్నామట. ఉసిసే దేవతాओं का लोक होता है, అందుకే ఇటువంటి దివ్యమైన కర్మలు ఏవైతే చేస్తున్నామో అవి దేవతల యొక్క లోకంగా అభివ్యక్తం అవుతుంది. అలాగే जो स्वाध्याय करता है उसी ऋषियों का लोक, ఎవరైతే స్వాధ్యాయం లీనమై ఉన్నదో సత్సంగంలో లీనమై ఉన్నదో అటువంటి వ్యక్తులు ఋషులు ఎందుకంటే ఋషులు మాస్టర్ ఇతరులకు బ్రహ్మచారులకు శిష్యులకు అందరికి నేర్పిస్తుంటారు, బ్రహ్మజ్ఞానం నేర్పిస్తుంటారు అన్నమాట, కర్తవ్య బోధిస్తుంటారు అన్నమాట. అందుకే जो स्वाध्याय करता है उससे ऋषियों का लोक ఏర్పడుతుంది, అంటే ఋషుల యొక్క లోకం ఏర్పడుతుంది. అంటే ఆ రకమైన జ్ఞానం ఆ రకమైన కర్మానుష్ఠానంతో ఆ లోకం ఉత్పన్నం అవుతుంది. जो पितरों के लिए पिंडदान करता है, పితరులకు ఏదో పిండదానాది క్రియాకలాపాలు చేస్తున్నా అంటే పితరుల మార్గంలో ఏదో అనుసరిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంట సంతానికి ఇచ్చాకర్త, అటువంటి వ్యక్తులు సాంసారిక క్రియాకలాపాలను పుత్ర పౌత్రులను సంతాన ఐశ్వర్యం ఇష్టపడుతూ ఉంటారు. ఉస్తే పితరం కా లోక్ హోతా హై, అంటే ఎవరు ఏ రకంగా ఇష్టపడుతున్నారో మనకి ఆ లోకం ఉత్పన్నం అవుతుంది. మనం ఏది కావాలనుకుంటే అది ఏర్పడుతుంది. మనం ఏ రకంగా సంకల్పం చేస్తే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఇంకా సంకల్పానుగుణంగా కర్మలు చేస్తాం కాబట్టి నువ్వు ఏది కావాలంటే అదే మీకు సిద్ధిస్తున్నాడు. అందుకే మనం యథార్థం తెలుసుకొని ఏది కావాలన్నా దానికోసం ప్రయత్నించినట్లే అది మనం సిద్ధింపజేసుకోవచ్చు అనమాట. और जो మనుష్యం యొక్క వాసస్థానం और భోజనం देता है, మనుషులకు వాసస్థానము మరియు భోజనం ఇత్యాది ఏవైతే ఇస్తున్నామో వాటి ద్వారా మనిషి లోకం ఉత్పన్నం అవుతుంది. మనుషుల్లో మనకి ఇతరులకు ఆవాస్థానము భోజనాది వ్యవస్థ అందరికీ సేవా శుశ్రూష చేస్తూ ఉంటాం కాబట్టి అదొక మనోకామన ఉన్నట్లయితే అటు మనోకామన ప్రకారం మనిషి లోకంలో జన్మిస్తూ అదొక సేవా శుశ్రూష పూర్వకంగా లీనమై ఉంటాడు. అంటే మన కామన బట్టి ఇక్కడ ఆ కోరిక కూడా సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే ఇసి ప్రకారం जो पशुओं का तृण జలాది పౌంచా దేతా హై, ఎవరికైతే పశు పక్షులకు అలాగే ఇంకా
ఆ జీవులు ఏవైతే ఉన్న వాటికి సంబంధించిన ఆ ఆహార పదార్థాలు కాబట్టి ఏవైనా కావచ్చు, వాటికైతే అందజేసినట్లయితే మనకు కూడా అధిలోకం ఉత్పన్నం అవుతుంది, ఆ రకమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే మనం ఏ రకమైన విచారధారతో ఓతప్రోతమై ఆ కర్మానుష్ఠం చేస్తున్నామో, ఎవరి యొక్క సాంగత్యంలో ఉన్నామో వారి యొక్క ఆ లోకం ఏర్పడుతుంది, ఆ రకమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ అలాగే इसके घर में जो कुत्ते बिल्ली आदि स्वापद पक्षी चींटी पर्यंत జీవ జంతు ఇసుక ఆశ్రిత ఒక జీవన ధారణ కడితే, అలాగే కొంతమంది పశువు పక్షుల్ని పాలిస్తుంటారు, పోషిస్తుంటారు, కొంత మొక్కల్ని పెంచుతూ ఉంటారు, మన కొంతమంది ఇంకా ఈరోజు పక్షుల్ని పెంచుతూ ఉంటారు. అంటే ఎవరు ఏ లోకంలో ఓతప్రోతమో దాన్ని పెంచుతూ దానికంటే అది ఒక మమకారం ఉంటుందన్నమాట. అంటే వాటి పట్ల ఆకాంక్ష ఉంటుందన్నమాట. ఎవరు వేటి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతుందో నీకు అధోలోకం ఉత్పన్నం అవుతుంది. నువ్వు పశువు పక్షులు ఈ రోజుల్లో ఎక్కువ విదేశాల్లో కుక్కలను, పిల్లులను, ఎలుకలను కూడా పెంచుకుంటున్నావు అన్నమాట. అంటే వాళ్ళ దృష్టి అంతా ఆత్మతత్వం మీద జరగదు, దాని మీద ఆ ప్రాణతత్వం మీద ఉందన్నమాట. అంటే మనం ఏ రకమైన భావనతో ఓతపడి అదే రకమైన భావన అదే లోకం ఉత్పన్నం అవుతుంది. కానీ నీ భావన ఏ రకమైన విచారధరతో ఉంటుందో అదే లోకం నీకు ఉత్పన్నం అవుతుంది. కాబట్టి उससे ये उनका लोक होता है. అందుకే అట్లా ఎవరు ఏ దాని మీద ఆధారపడి దాన్ని జీవిస్తూ ఉన్నదో ఆ రకంగా ఆ విచారణ లోతుపత్వం ఉన్నదో అదే వారికి ఆ లోకంగా ఉత్పన్నం అవుతుంది. जिस प्रकार लोक में अपने शरीर का अविनाश चाहते हैं, ఒకళ్ళు ఈ లోకంలో శరీరం ఎప్పుడు వినాశంగా కాకూడదు, ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి అనుకున్నట్లయితే उसी प्रकार ऐसा जानने वाला సబ్ జీవ్ అవినాశ్ చాహతే హే. అంటే ఈ రకంగా నేను అమరత్వాన్ని పొందాలి, శాశ్వతంగా ఉండిపోవాలి, అంటే నిత్య ఆనందాన్ని పొందాలి అనే భావంతో నువ్వు ఓతప్రోతమై కర్మ చేసినట్లయితే నువ్వు అదే రకంగా అవినాశమైనటువంటి, ఎప్పుడు నష్టం కాటువంటి, ఎప్పుడు సమాప్తం కాటువంటి జీవితాన్ని పొందగలుగుతావు, అంటే శాశ్వత సుఖాన్ని పొందగలుగుతావు. వీటి సంసారంలో ఎన్ని క్రియాకలాపాలు చేసినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా అవన్నీ క్షణం నష్టమైపోతాయి. మందు చెప్పుకున్నాడు, అవన్నీ నశించిపోతాయి. అందుకే మనం ఏదైనా భావంతో ఉన్నట్లయితే ఆ రకమైన సంకల్పం ప్రకారంగా మనం కర్మలు చేస్తూ ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే ఈ కర్మకి అవశ్య కర్తవ్యత పంచమహాయజ్ఞ ప్రకరణ జాత. అందుకే పంచమహాయజ్ఞ కర్మలు ఏవైతే ఉన్నాయో, ప్రకరణం ఏదైతే ఉందో, మనిషి యొక్క కర్తవ్య కర్మల గురించి పంచమహాయజ్ఞ విధిలో అక్కడ స్పష్టంగా వ్యక్తం చేయబడిందంట. అంటే మనిషి చేయాల్సిన కర్మలు ఏవైతున్నాయో వాటి ప్రకారంగా చేసినట్లయితే మనకు ఆ లోకం ఏర్పడుతుంది. ఆ రకమైన వాతావరణం, ఆ రకమైన కర్మాన్ని చేయడం ద్వారా మనకు ఆ రకంగా మనం ముందుకెళ్తూ ఉంటాం అంట. ఆ రకమైన సుఖ ప్రాప్తి, ఆనంద ప్రాప్తి, మనకు భోగ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అవధాన ప్రకారమే ఇసికి మీమాంస కీగయి. ఇది అవధాన ప్రకారంలో మనం తర్వాత చెప్పుకుంటాం. అక్కడ కూడా ఇంకా దీనికి విశేషంగా పంచమహాయజ్ఞంలో మనిషి యొక్క కర్తవ్య కర్మలు ఏంటి, ఏ రకమైన కర్మలు చేస్తా, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది అక్కడ మీమాంస అంటే విశేషంగా విచారించబడింది అని చెప్పి ఈ 16వ మంత్రంలో మనకు చెప్పబడింది అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి కూడా మనము ఏ రకమైన కర్మలు చేస్తున్నాం, ఏ రకమైన విచారధారణలో ఉంటున్నాం, కోపంలో ఉంటున్నాం, ఆవేశంలో ఉంటున్నామా, ఈర్ష్య ద్వేషంలో ఉంటున్నామా, మన నిత్య దైనందిన క్రియాకలాపాలు ఎలా, ఎటువంటి విషయాల్లో ఎటువంటి విచారధారలు ఓతప్రోతం అవుతుంది, ఎటువంటి క్రియాకలాపాలు చేయడంలో ఎటువంటి కామనలో మన మనసు లీనమవుతుంది. అంటే మనం ప్రతి నిత్యం ఒక్కొక్క క్షణాన్ని మనం ఆత్మ నిరీక్షణ చేసుకున్నట్లయితే మన విచారధార ఎలా వెళ్తుంది, ఆత్మ పట్ల కనీసం ఒకసారి ఆలోచిస్తున్నామా, ఆ పరమాత్మని పొందాలని కోరిక ఉందా, శాశ్వతమైన సుఖాన్ని పొందాలని కోరిక ఆకాంక్ష ఉందా, ఆత్మను దర్శించుకోవాలని కోరిక ఉందా. కేవలం మనం ఎప్పుడైతే పట్టుకున్నా అప్పుడే ఉంటున్నాం, కానీ నిత్య నిరంతరంగా మనము అందులో త్యాగభావంతో, సమర్పణ భావంతో అంకితమై కర్మానుష్ఠానం చేసినట్లయితే, విచారణ చేసినట్లయితే మన కర్తవ్య కర్మలు చేసుకుంటూ కూడా ఆ పరమాత్మకు దగ్గర కావచ్చు. మనసు నిర్మలత్వాన్ని పొందుతుంది, అత్యంత సుఖాన్ని కూడా పొందవుతున్నాం. అంటే ఆ రకమైన ప్రయత్నం మనం చేయాలి. యద్భావం తద్భవిష్యత్ అంటాం కదా. మనం ఏ రకమైన భావంతో ఓతపోతూ ఉంటే ఆ రకంగా మనకు మనసు అంగీకరిస్తుంది, ఆ రకంగా కర్మలు చేస్తాం. అదే రకంగా భావగాంభీర్యంలో ఉంటూ మనం విధి విధానాన్ని, జీవనచర్యను ఆ రకంగా మలుచుకోగలుగుతాం అంట. మనకు సంకల్పం, ఉత్తమ సంకల్పాలు చేసుకోవాలి, శ్రేష్ఠ సంకల్పాలు ఉండాలి మనకు. అలాంటి ఉచ్చ లక్ష్యం ఉన్నట్లయితే మనం సంకల్పాలు లేకపోతే మనకు ఆ కర్మలు కూడా చేయలేము, తదనుగుణమైన కర్మలు చేయలేము అని మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఇది ఒక మంత్రము, అంతిమ మంత్రం. ఆత్మైవ ఇదం అగ్రే ఆసీత్ ఏక ఏవ స అకామయత జాయామే స్యాత్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయ ఇతి ఏతావాన్ కామః న ఇచ్చంశ్చన అతః
భూయః విందేత్ తస్మాత్ అపి ఏతర్హి ఏకాకి కామయతే జాయా మే స్యాత్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయ ఇతి సహ యావదపి ఏతేషాం ఏకైకం న ప్రాప్నోతి అకృత్స్నః ఏవ తావత్ మన్యతే తస్య ఓ కృత్స్నత మనః ఏవ అస్య ఆత్మ వాగ్జ్యాయ ప్రాణః ప్రజా చక్షుః మానుషాం విత్తం చక్షుషా హి తద్ విందతే శ్రోత్రం దైవం శ్రోత్రేణ హి తద్ శృణోతి ఆత్మ ఏవ అస్య కర్మ ఆత్మనా హి కర్మ కరోతి స ఏషః పాంక్తః యజ్ఞః పాంక్తః పశుః పాంక్తః పురుషః పాంక్తం ఇదం సర్వం యదిదం కించ ఇదం సర్వం ఆప్నోతి య ఏవం వేద. ఈ రకంగా తెలుసుకుంటుందో ఏ రకమైన మనోకామనతో మనోభావంతో యుక్తమై ఉంటుందో ఆ రకంగా అన్ని మనం పొందగలుగుతాము అనే అంశాన్ని ఇక్కడ విశేషంగా చెప్పబడినమాట. ఇక్కడ చూడండి, ఇది శతపథ బ్రాహ్మణ యొక్క పంచ మహాయజ్ఞ ప్రకరణం ఉంది. ఆ ప్రకరణంలో వ్యక్తి యొక్క ధర్మాల గురించి విశేషంగా చెప్పబడిందన్నమాట. అవతార ప్రకారంలో కూడా ఈ విషయంలో విశేషంగా విచారించబడింది అని ఇక్కడ చెప్పబడింది. అంతకంటే ముందు ఇక్కడ మనం కొంచెం చూసినట్లయితే ऊपर जो कुछ कहा उसका उपसंहार करते हुए ऋषिकेते అంటే మనం ఇంతవరకు పైన ఈ బ్రాహ్మణంలో ఈ అధ్యాయంలో ఏవైతే చెప్పుకున్నామో వాటిని ఉపసంహరించుకుంటూ చెప్తున్నామట. ఏం చెప్తున్నా అంటే శురుమే బ్రహ్మ ఇకలా థా, అంటే శురుమే బ్రహ్మ ఒకడే ఉండేవాడు అనమాట. వైసే శురుమే ఆత్మ బి ఇకలాహి థా. అలాగే ప్రారంభంలో సృష్టి ఉత్పన్న కానీ బ్రహ్మ ఒకరే ఉండేవారు. జీవాత్మ ఒకటే ఉందన్నమాట. జీవాత్ముడు అంతా సృష్టి బ్రహ్మాండానికి అంటే ప్రత్యేకాత్మ భిన్న భిన్నం కాబట్టి జీవాత్మ ఒకటే ఉండేది అనమాట. ఉస్నే చాహా, జీవాత్మ ఇష్టపడింది. ఏం ఇష్టపడింది? ముజే జాయా ప్రాప్తు హో, నాకు పత్ని కావాలి, భార్య కావాలి అని ఇష్టపడింది ఎవరు? జీవాత్మ. తాకి ప్రజోత్పత్తి కరు, అంటే నేను ఎందుకు కావాలనుకుంటున్నా అంటే నేను ఒక సంతానం ఉత్పన్నం చేయాలి, ఈ రకంగా ఇష్టపడ్డామట. తర్వాత ముజే విత్ ప్రాప్తు హో, నాకు విత్తం ధనం ఐశ్వర్యం కావాలి అని ఆ రకంగా ధనం విత్తం ఉన్నప్పుడు నేను ఆ రకంగా కర్మ చేయగలుగుతాను. ధనం విత్తం ఉన్నప్పుడు నేను కర్మ చేసుకోగలుగుతాను. అలాగే సంసారం ఏ దోహి కామనాయే, ఎందుకంటే సంసారంలో ఉంటే సంతాన ప్రాప్తి ఉంటుంది, విత్త ప్రాప్తి ఉంటుంది. ఈ ధనం విత్తం ఉన్న చూడ లోకేషణ విత్తేషణది లోకేషణ అనేది సహజంగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ సంసారంలో ముఖ్యంగా ఏమున్నాయంటే ఈ రెండు మాత్రం మనకి ముఖ్యంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏమి ఇష్టపడే జీవాత్మ ఇష్టపడే నాకు జాయ కావాలి, పత్ని కావాలి, ఎందుకంటే సంతానం ఉత్పత్తి చేయడానికి. అలాగే డబ్బు కావాలి, దాని డబ్బు ఉన్నా కూడా అన్ని క్రియాకలాపాలు కర్మానుష్ఠానం చేయగలుగుతాను కాబట్టి. ఆ రకంగా ఈ మనోకామన రెండు ఇక్కడ విశేషంగా చెప్పబడ్డాయన్నమాట. సంసారం ఏ దో హి తో కామనాయ హే, కోయి చాహే నా చాహే, ఇన్ దో పుత్రేష్ణ విత్తేష్ణాసే, మరి పుత్రేష్ణ విత్తేష్ణ చేత లోకేష్ణ కూడా సిద్ధిస్తుందన్నమాట. పుత్రేష్ణ తథా విత్తేష్ణాసే జాదా కోయి కుచ్ నహి చాతా, ఈ ముఖ్యంగా రెండు ఇష్టపడతామట. ఎవరు? ఈ సంసారంలో ఉండే జీవాత్మ ఏమి ఇష్టపడతాని, సంతాన ప్రాప్తికి కోరిక ఉంటుంది, లేదా డబ్బు మీద కోరిక ఉంటుంది. మూడో కోరిక అంటూ ఏముండదు అన్నమాట. అంటే ఈ డబ్బు ఉందంటే ఆటోమేటిక్ గా దాంట్లో మా సన్మాన కీర్తి ప్రశ్నలు సహజంగా అన్ని అండర్స్టూడ్ గా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు మూడో విత్తేషణ అని చెప్పుకుంటామట. ముఖ్యంగా ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఈ రెండు. ఎందుకంటే యువావస్థలోనే పుత్ర ప్రాప్తికి కామన మనోకామన ఉంటుంది. అలాగే వయసు అయిపోయిన తర్వాత 50 అలా దాటిన తర్వాత ప్రౌఢావస్థ వచ్చిన తర్వాత అక్కడ డబ్బు మీద మనోకామన ఉంటుంది అన్నమాట. ఆ బతుకు డబ్బు బాగా సంపాదించాడు కొన్ని, అంతే పూర్తిగా ఇది అయిపోయింది అనుకోండి, ఒక 70 దాటిన తర్వాత అప్పుడు లోకేషన్ మీద ఎక్కువగా మనోకామన ఉంటుందన్నమాట. అప్పుడు ఎందుకంటే ప్రౌఢావస్థలో కూడా మనకు ఆ కామం నశించిపోతుందన్నమాట. వయసు పెరిగి కొద్దీ అప్పుడు లోకేషన్ మీద డబ్బు అన్ని చూశాడు కాబట్టి దాని అంత వ్యామోహం ఉండదు. అప్పుడు లోకేషన్ మీద మా సన్మానం మీద కీర్తి ప్రశ్న మీద ఎక్కువ వ్యామోహం ఉంటుందండి. పరిస్థితిని బట్టి, అక్కడ జ్ఞానాన్ని బట్టి, అక్కడ కాలానుగుణంగా అతనిలో మార్పులు వస్తూ ఉంటాయి. సరే, మొత్తానికి ఈ సంసారంలో ఇది ఉండే ముఖ్యంగా ఇష్టపడుతూ ఉంటారు మానవుడు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అందుకే ఇది ఇష్టపడడం పుత్రేష్ణ తథా విత్తేష్ణ సే జాదా కోయి కుచ్ నహి చాతా, ఎవరు దీనికంటే ఎక్కువ ఎవరు ఇష్టపడదన్నమాట. ప్రతి ఒక్కరికి ఇది ఉండే ముఖ్యంగా కావాల్సినవి. इसलिए आज तक इकला व्यक्ति ही चाहता है मुझे जाया प्राप्त हो, इसलिए आज तक इकला व्यक्ति
యహి చాత అంటే ప్రత్యేక వ్యక్తి ఇదే ఇష్టపడుతున్నాడు, నాకు పత్ని కావాలి ఎందుకంటే సంతానం ఉత్పత్తి చేయాలి, నాకు డబ్బు కావాలి ఎందుకంటే నాకు కర్మ చేయాలి. జబ్ తక్ మనిషి ఇన్మే సే ఏక్ ఏక్ కో నహీ పాలేతా అంటే మనిషి ఎప్పటి వరకైతే వీటిని ఎప్పుడైతే పొందడో, అంటే సంతాన ప్రాప్తికి మనోకామన పొందడో, అలా డబ్బును పొందడో, అంటే ఈ మనోకామన ఎంతవరకు పూరింపబడదో, ఎంతవరకు సిద్ధించదో, జబ్ తక్ మనుష్య ఇన్మేసే ఏక్ ఏక్ కో నహీ పాలేతా వీటిలో దేనితో పొందలేడో, అది విత్తేషణ కావచ్చు పుట్టేషణ కావచ్చు ఏదైనా వీటిని సుఖాలను అనుభవించలేడు, వీటిని పొందలేడు. తబ్ తక్ అప్నేకో అపూర్ణ సమస్త ప్రత్యేక వ్యక్తి అపూర్ణంగా ఉన్నాయని బాధపడుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఎందుకు వ్యక్తి బాధపడతాడు, మంచి సంతానం లేకపోయినా అప్పుడు ఎందుకు చాలా మంది సంతానం ఉన్నప్పుడు కూడా దాంట్లో పుత్ర సంతానం లేకపోయినా స్త్రీ సంతానం ఉన్నప్పుడు కొన్ని స్త్రీలు ఇష్టపడుతుంది, కొన్ని పుత్రుని ఇష్టపడుతుంటాడు. అదే ఒక సంతానం లేని సంతానం కూడా ఇష్టపడుతుంటది అనమాట. సో సంతానం ఇష్టపడిన తర్వాత ఆ మనోకామన సిద్ధించిన తర్వాత డబ్బు మీద మనోకామన ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఈ మనోకామనలో జీవనం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. మనకు పుత్రేషణలో లేదంటే మనోకామనలో లేదంటే ఈ విత్తేషణాల మీద మనకు జీవితం అంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. అంటే అది ధర్మబద్ధంగా ఉండేది సార్థకం చేసుకుంటుంది అన్నమాట. కొంత క్రియాకలాపాల్లో అన్ని వదిలేసి ఈ రెండే సర్వస్వం అన్నట్టుగా దీంట్లో యుక్తమై సాంసారిక జీవనం గడుపుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ రెండు పూజించేంత వరకు అతనికి మనోకామన తృప్తి చెందదు. అంటే ఈ రెండు ఉన్నంత వరకు అక్కడ పూర్ణం ఆ మనసు అనేది తృప్తి పడదు అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు ఈ భోగాలు పుట్టేసినది ఎంత అనుభవించినా కూడా దానికి శాంతి ఉండదు అనమాట. విత్తేసిన పట్ల ఎంత సంపాదించినా దానికి కూడా శాంతి ఉండదు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనిషికి తృప్తినివ్వవు అయినప్పటికీ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే తప్ తక్ అపూర్ణ సమస్త ఇవన్నీ పూర్తిగా పొందిన వరకు అపూర్ణంగా ఉన్నాడని చెప్పి బాధపడుతూ ఉంటాడు, అపూర్ణంగా ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. వాస్తవం మే జాయ తథా విత్త సే పూర్ణత నహి ప్రాప్తి అవుతుంది. వాస్తవంగా చూడాలంటే ఆ పత్ని ద్వారా భార్య ద్వారా సంతానం ద్వారా పుత్ర పౌత్రుల ద్వారా కానీ విత్ సే కానీ డబ్బు చేత ఐశ్వర్యం చేత గాడి బంగ్లా చేత కానీ ఆ పూర్ణత ఎప్పుడు కూడా ప్రాప్తి కలగదు, పూర్ణత్వం ఎప్పుడు రాదు. ఈ సంసారంలో ఏవైతే ఉత్కృష్టమైన వస్తువులు పదార్థాలు సంతానం భార్య పిల్లలు ఏవని తీసుకొని నీకు శ్రేష్టమైనది ఏదైతే అనుకుంటున్నా డబ్బు విషయంలో ఐశ్వర్య విషయంలో ఏవని తీసుకొని సంసారం నీకు సుఖాంచిది, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క తృప్తికి పర్యాప్తం కావు. ఒక మనిషికి తృప్తిని ఇవ్వలేవు. నువ్వు ఎన్ని సువిధాపూర్వకంగా ఉత్కృష్ట సకల భోగ సామాగ్రి తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా ఒక మనిషిని తృప్తిపరచలేవు, ఒక మనిషి కూడా శాంతపరచలేవు. అందుకే పూర్ణత నహి ప్రాప్తి హోతి, పూర్ణత తబ్ ప్రాప్తి హోతి హే. నీకు పూర్ణత్వం ఎప్పుడు లభిస్తుందంటే జబ్ మనకు ఆత్మ సంజయ్, ఎప్పుడు మనసును ఆత్మగా భావిస్తావు. సంసారంలో వస్తువును ఆత్మగా భావించి దానికోసం వాటిని పొందాలి ఇవి పొందాలి చెప్పి సంసార విషయవాసన పట్ల కోరిక ఉన్నట్లయితే నీకు తృప్తి కలగదు, శాంతి కలగదు. నీకు శాంతి ఎలా కలుగుతుంది? సాంసారిక విషయాల పట్ల విముఖం చెంది, అంటే వాటి విపరీతంగా ఏం చేయాలంట, మనసుని ఆత్మగా భావించు, వాక్కును స్త్రీగా భావించు. ఆత్మే ఇక్కడ మనిషి ఆత్మ, నీకు వాక్ నువ్వు స్త్రీ అని చెప్పి జాయ సుఖం కలుగుతుంది కాదు, ఇక్కడ వాక్కు ద్వారా సుఖం కలుగుతుంది. వాక్కు ద్వారా మంచి జ్ఞానం ఉన్నట్లయితే వాక్కును బోధించినట్లయితే నీకు జ్ఞానంలో వచ్చే సుఖము నువ్వు మాటలు చెప్పలేమంట, అంత ఆనందాన్ని ఇస్తున్నావు. వాక్ స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇక్కడ వాచ అంటుంటామాట. అందుకే ఇక్కడ వారిని స్త్రీగా జాయగా భావించు, ప్రాణాన్ని సంతానంగా భావించు. నీలో ప్రాణ శ్వాస ప్రశ్వాస గతి ఏతుందో నువ్వు దాన్ని సంతానంగా తీసుకో, ప్రజాగా తీసుకో. చక్షు ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో మానుష విత్తంగా తీసుకో. ఈ మనసులు మనకు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఒక విత్తం లాంటి, నువ్వు దాన్ని ఆ కళ ద్వారా అన్ని చూడగలుగుతున్నావు, అన్ని గ్రహించగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు ఏ పదార్థం ఏంటి ఎలా ఉంది ఏ విధంగా. అంటే నీకు ఒక మానసిక శాంతి కలుగుతున్నా, అంటే మానసిక ఆనందం కలుగుతున్నామాట, మానసిక సుఖం కలుగుతున్నామాట. అది చక్షుకో మానసిక విత్ సమझे क्योंकि आंखों से देख कर ही लोभ में फंसकर यह धन बटोरने में लग जाता है. ఎందుకంటే నువ్వు కళ్ళ సాంసారిక విషయవాసనను భోగాలను ధనాన్ని విత్తాన్ని అన్ని ఐశ్వర్యం జాయ పుట్టుదల పోవడం చూసి నీకు వాటి పట్ల కామన కోరిక లోభము మోహం ఉత్పన్నమై వాటిలో ఇరుక్కపోతున్నావు, సంసారంలో ఇరుక్కపోతున్నావు. అది విత్తంగా భావించును ఈ కళ్ళు ఏవైతే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో. అలాగే శ్రోత్రుకో దైవ విత్తు సమझे, ఈ చెవులు ఏవైతే ఉన్నాయో అది దైవీ విత్తంగా సమీంచు. అంటే దైవీ అంటే నువ్వు చెవులతో అన్ని వింటున్నావు గ్రహిస్తున్నావు కాబట్టి అది ఒక ధనమే. ఎందుకంటే వాటి ద్వారా విశేషంగా గ్రహించగలుగుతున్నావు. ఎందుకంటే సునకర్ హి దేవు భావకు ప్రాప్తి హోతాయి. ఎందుకంటే వినను దివ్యమైన భావన పొందగలుగుతావు, దివ్యత్వాన్ని పొందగలుగుతావు. ఈ రకంగా కర్మకో శరీర సమझे, అలాగే కర్మ నువ్వు చేసే కర్మ ఏవైతే అదే శరీరంగా భావించి నువ్వు ఆ రకం చేసినట్లయితే
శరీర से ही कर्म किया जाता है అని భావించి ఆ రకంగా చేసినట్లయితే నువ్వు ఆ రకంగా ఆ నిష్కామ కర్మలు చేసుకుంటూ ఆత్మతత్వాన్ని పొందగలుగుతావు, పూర్ణ తృప్తిని పొందగలుగుతావు. ఆ రకంగా మన లోపల ఇంద్రియాలనే ఐశ్వర్యంగా భావించి వాటి కోసం అన్నిట్లో ఆ పరమాత్మ ఆత్మతో వ్యాపించి ఉందని భావించి నువ్వు చేసినట్లే పూర్ణ తృప్తి కలుగుతుంది. ఇలా కాకుండా నువ్వు ఆత్మతత్వాన్ని మర్చిపోయి సాంసారికంలో ఉండే పదార్థాలు, నశ్వర పదార్థాల పట్ల మనోకామనతో యుక్తమైనట్లయితే అదే లోకం ఏర్పడుతుంది. సంసార బంధంలో ఉంటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటూ ఇలా కాలచక్రంలో మనుష్య రూపంలో, పశు రూపంలో తిరుగుతూ ఉంటావు. కాబట్టి మనకు భావనను అంతర్ముఖంగా ఉంటూ వాటిని మనం సకారాత్మ అంటే ఆత్మపరంగా తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనకు తత్సంబంధి కర్మలు చేయడం వల్ల, అంటే దానికి అనుగుణంగా కర్మలు చేయడం వల్ల ఆత్మతత్వాన్ని పొందగలుగుతాము. అందుకే क्योंकि शरीर से ही कर्म किया जाता है, इस प्रकार पूर्णता जाया और वित्त से नहीं యజ్ఞ से है. అందుకే పూర్ణత అనేది భార్య చేతనో కానీ, ఐశ్వర్యం విత్తం డబ్బు చేతనో కానీ రాదు. ఎలా వస్తుంది? యజ్ఞం చేత, పంచ మహాయజ్ఞముల చేత. అంటే పంచయజ్ఞంలో చెప్పిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, చేయాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ రకం చేసినట్లయితే, యజ్ఞీయ భావంతో ఉన్నట్లయితే, ఆత్మదర్శనం చేసుకున్నట్లయితే పూర్ణ తృప్తి కలుగుతుంది. అందుకే మన్, ప్రాణ్, చక్షు, శ్రోత్రము, కర్మ ఈ 5 ఏవైతే కలిసే మనకు ఒక యజ్ఞం ఏర్పడుతుందన్నమాట. మనసు ద్వారా, ప్రాణం ద్వారా, చక్షు ద్వారా, శ్రోత్రం ద్వారా, కర్మ ద్వారా ఈ 5 కలిసి ఒక యజ్ఞం ఏర్పడుతుంది. పశు ఉమ్మే ఏ పాంచం హై, ఈ 5 ఏవైతే పశువుల్లో కూడా ఉన్నాయి, పురుషుల్లో కూడా ఈ 5 ఉన్నాయి. కాబట్టి పశువుల్లో తథా మనుషుల్లో ఇవన్నీ యజ్ఞ రూపంగా ఉన్నాయన్నమాట. అది ఈ బ్రహ్మాండం కూడా పంచ మహాభూతులతో ఏర్పడిందన్నమాట. పంచ మహాభూతులతో ఏర్పడి కూడా 5 కలిసి ఉన్నాయన్నమాట. కలిసి ఉన్నాయంటే బ్రహ్మాండం మనకు కొనసాగుతుందన్నమాట. సబ్ సంసారం మే భీ పంచతత్వం కా మిల్కర్ బనాయ్. అందుకే ఈ సంసారం కూడా 5 తత్వాలతో, పంచభూతాలతో కలిసి తయారైంది, నిర్మించబడింది. కానీ ఇదంతా ఒక యజ్ఞ స్వరూపము. యహ్ భీ ఏక్ యజ్ఞ హై, జో ఇస్ రహస్య కో జానతా హై ఓ సబ్ పా లేతా హై. కాబట్టి ఈ రకంగా ఇదంతా కూడా 5 తత్వాలతో ఉత్పన్నమైంది, ఏర్పడింది. ఈ రకంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి సమస్త లోకాలను, సమస్త ప్రకాశాన్ని పొంది అత్యంత ఆనందానుభూతిని పొందగలుగుతాడు. అందుకే ఈ రకంగా తెలుసుకుంటుందో అన్ని పొందగలుగుతాడు. అంటే ఆత్మ దర్శనం చేసుకునే వ్యక్తికి అన్ని కేవలం మనో సంకల్ప మాత్రమే అన్ని సిద్ధిస్తాయి. అలా ఆత్మతో వదిలేసి నువ్వు సంసారంలో ఏది కావాలని కోరుకున్నా అవి నీకు తృప్తిని ఇవ్వు, సంతోషాన్ని ఇవ్వు. నువ్వు ఎంత పుణ్యాతి ఉత్కృష్ట కర్మలు చేసినప్పుడు కూడా అవన్నీ ఆ కర్మకు ఫలితం వస్తుంది, కానీ వెంటనే క్షీణిస్తాయి, నష్టమైపోతాయి, భోగాలు నశించేస్తాయి. కాబట్టి నువ్వు అలాంటి తత్వాన్ని, ఆత్మతో దర్శించుకున్నట్లయితే వీటి పట్ల అనురక్తి, ఆసక్తి ఉండదు. వాటి పట్ల విరక్తి భావంతో ఉంటూ నువ్వు అత్యంత ఆనందానుభూతిని పొందుతూ ఈ సంసారంలో ఉంటూ నిష్కామక్రమం చేస్తూ నువ్వు జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం, సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. మా జన్మను కూడా సార్థకం చేసుకొని లక్ష్య సిద్ధిని పొందగలుగుతాము అనే భావంతో ఇక్కడ మనకు విశేషంగా మంత్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసినట్లయితే మనకు అత్యంత ఆనంద ప్రాప్తి కలుగుతుంది, అన్ని కూడా పొందగలుగుతాం. కాబట్టి సంసారంలో ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయి, పిండంలో ఉండే పదార్థాలు ఏవైతే అన్ని పంచభూతాలు కలిసి తయారవుతాయి. ఇవి కూడా మనకు అన్ని కలిసి ఉన్న ఒక యజ్ఞ స్వరూపం. పశువులైనా, పక్షులైనా, క్రిమికిడ అన్ని ఒక యజ్ఞీయ భావంతో ఉత్పత్తి. అన్ని చోట్ల ఆత్మ అని ఒక గతివిధిగా, ఒక నియమబద్ధంగా నడుస్తుంది. వాటి యొక్క రహస్యాలను తెలుసుకొని మనము యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే మనం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందగలుగుతామని చెప్పి ఈ మంత్రాంశంలో చెప్పబడింది. ఇక్కడ చూడు ఇక్కడ భాషను ఇచ్చారు. ఆరంభమే ఏక ఆత్మ అయితే ఇక్కడ భాషని చూడండి. ఆరంభంలో ఒకే ఆత్మ ఉండేది. ఉస్నే కామనాకి, అతను కామన అంటే ఇష్టపడ్డాడు. మెరిలే స్త్రీ హో, నాకు స్త్రీ కావాలి. ఫిర్ మే సంతానం వాళ్ళ బని, ఎందుకంటే సంతానం ఉత్పత్తి చేయాలి కాబట్టి. తథా అలాగే మెరిలే ధన్ హో, నాకు ధనం కావాలి, ఎందుకంటే కర్మలు చేయాలి కాబట్టి. బస్ ఇతనా హీ మనిషికి కామన. అందుకే ఇంతే, ఇది మాత్రం మనం కామన కోరుకుంటామంట. మనం సామాన్యంగా నాకు డబ్బు కావాలి, స్త్రీ కావాలి, ఇవే కోరుకుంటాం. ఇచ్చా కర్ణే పదవి కోయి ఇచ్చే అధిక నెహి పాత. ఇంకా ఇష్టపడినప్పుడు దీనికంటే ఎక్కువ కోరుకోవడం. నీకు అనుకుంటే ఉత్తమైన స్త్రీని, ఉత్తమైన డబ్బు ఇష్టం ఇచ్చామనుకోండి, ఇంకా దాని బట్టి ఈ 2 తప్పితే 3వది ఏం కోరుకోమంట. మనకి ఏ అవసరం ఉండదు అనమాట. అన్ని మర్చిపోతాం. ఈ 2 పర్యాప్తంగా ఉన్నట్లయితే, మనోకామన సిద్ధిపడుకున్నట్లయితే ఏది కోరుకోమాట. అందుకే ఇచ్చా కర్ణే పదవి కోయి ఇచ్చే అధిక నెహి పాత. నువ్వు ఇలా 2 కోరుకున్నావు, ఇష్టపడినప్పుడు దీనికంటే ఎక్కువ కోరుకోలేవు అనమాట. ఇదే సర్వస్వం అనుకుంటాం. इसी से अब भी अकेला पुरुष यही कामना करता है कि मेरे लिए स्त्री हो, फिर मैं संतान वाला बनूं तथा मुझे धन प्राप्त हो, फिर मैं कर्म करूं. కాబట్టి నేను నాకు ధనము, విత్తము, జాయి ఇవన్నీ ఉత్పన్నమైనట్లయితే నేను ఈ రకం కర్మలు చేసుకుంటూ ఇక్కడ సంసారంలో ఉంటూ
పుత్ర పౌత్రులతో ఉంటూ ఐశ్వర్యంతో ఉంటూ ఇక్కడే కర్మ చేసుకుంటూ ఉంటాను. ఈ రకమైన భావన ఎవరికైతే ఉంటుందో జబ్ తక్ వహ ఇన్మే సే ఏక్ అంటే స్త్రీని కానీ, సంతాన్ని కానీ, ధనాన్ని కానీ, కర్మలు కానీ ఇవన్నీ పూర్తి ఏకెక్కో ప్రాప్త్ నహి కర్త. అంటే వీటన్నిటిలో ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో స్త్రీ కానీ, సంతానం కానీ, ధనం కానీ, వీటిని పొందడో ఎంతవరకైతే పొందడో తబ్ తక్ వహ అప్నే కో అపూర్ణ హి మాన్తా హై. అందులో అతడు పూర్ణత్వం లేడంటే ఏదో కొంచెం అవిటివాడిగా, ఏదో ఇంకా జీవితం లేదు, పొందలేదు, ఇంకా చూడలేదు అన్నట్టుగా, నాకు ఇంకా మనోకామ సిద్ధించలేదుగా పూర్ణంగా ఉండడం అన్నమాట. ఎప్పుడు వీటి పట్ల కామన ఉన్నంత వరకు, వీటిని పొందనంత వరకు అధూరంగా ఏదో వెల్తీగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ వీటికి పూర్ణత ఎప్పుడు వస్తుంది? उसकी पूर्णता इस प्रकार होती है, मन ही इसका ఆత్మ అని. మనసుని ఎప్పుడు వీటికి నీకు పూర్ణ సంతృష్టి కావాలి, నువ్వు ఏమనుకుంటే పూర్ణ సంతృష్టి కలుగుతుంది, పూర్ణ తృప్తి కలుగుతుంటే అని ఈ రకం చెప్పామన్నమాట. నీకు పూర్ణత ఎప్పుడు సిద్ధించదు. పూర్ణత కావాలి అంటే, పూర్ణత్వం కావాలి అంటే, నీకు అత్యంత ఆనందం కావాలంటే ఏం చెప్పుకున్నా ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఇక్కడ మనకు మనహి ఇసుక ఆత్మ, మనసుని ఆత్మగా భావించు, వాక్కును స్త్రీగా భావించు, ప్రాణం అయితే ఉందో మనలో ఉండే ప్రాణం సంతానంగా భావించు. అలాగే భావంతో నువ్వు దీని మీద ఉపాసన చేసినట్లయితే, అలాగే నేత్ర మానుష ధనంగా భావించు. ఎందుకంటే ఆ నేత్రాలతోనే మనసులో ధనాన్ని పొందగలుగుతున్నామాట. శ్రోత్ర ఉస్కా ధన్ దైవ ధన హే. శ్రోత్రాలు ఏవైతే దైవీయ ధనం అన్నమాట, దివ్యమైనటువంటి విషయాలు ఏవైతే వాటిని గ్రహిస్తున్నాం కాబట్టి అదే దైవీయ ధనం అని చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రోత్రంతో చెవుల ద్వారా మనం దాన్ని అంటే విషయాన్ని గ్రహించి దాన్ని పొందగలుగుతున్నాం. ఇది ఒక ధనం, ఒక ఐశ్వర్యం అన్నమాట. ధనం అంటే కూడా మన ఇంద్రియాలు ఏవైతే సక్రమంగా ఏ ఇంద్రియం ఏ రకంగా పనిచేస్తుందో అది కూడా ఒక ఐశ్వర్యం, అది కూడా ఒక ధనమే. వాటి ద్వారా మనం అన్ని చేయగలుగుతున్నాం అన్నమాట. శరీరం ఇసుక కర్మ, శరీరం అయితే ఉందో అది కర్మ చేయడానికి సాధనము. క్యూంకి శరీరం ద్వారానే మనం కర్మ చేస్తాం కాబట్టి ఈ రకంగా 5 से बना हुआ యజ్ఞం, ఈ రకంగా ఇవన్నీ కూడా 5 ద్వారా తయారైనటువంటి కలిసినటువంటి యజ్ఞము, ఒక యజ్ఞ స్వరూపము. 5 से बना हुआ ఒక పశువు, అందుకే పశువులు ఈ 5 తత్వాలతోనే అవి యుక్తమై ఉన్నాయి. 5 से बना हुआ పురుషు, ఆ పంచభూతుని పురుషుడు ఉత్పన్నమయ్యాడు, పంచభూతులని బ్రహ్మాండం ఉత్పన్నమైంది. కానీ ఈ సంసారం జో కుచ్ సబ్ 5 से बना हुआ, ఈ సంసారంలో ఏవైతే ఉన్నాయో, అందుకే లాస్ట్ లో సర్వం ఇదం కించ, ఇవైతే సంసారం ఏవైతే ఉన్నాయో తైదం సర్వం ఆప్నోతి, అవన్నీ కూడా 5 తత్వాలతో యుక్తమై ఉన్నాయి, అన్ని 5తో కలిసి ఉన్నాయి. కానీ ఈ కలిసిన తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో, జో ఐసా జాంతా హై వహ ఇస్ సభీ కో ప్రాప్త్ కర్ లేతా హై. ఎవరైతే ఈ రకంగా తెలుసుకుని యథార్థంగా తెలుసుకుంటో 5 తత్వాలతో ఉత్పన్నమైనటువంటి తత్వాలు ఏవైతే మనం చెప్పుకున్నా 5 పశువులైనా, పక్షులైనా, బ్రహ్మాండంలో, పిండంలోనా, ఇవన్నీ కూడా యథార్థంగా తెలుసుకోగలుగుతాడు, యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు, అత్యంత ఆనందానుభూతిని పొందగలుగుతాడు అని. అందుకే సర్వం ఆప్నోతి ఏవం వేద. ఎవరైతే ఈ తత్వాన్ని 5 తత్వాలతో కలిసిన సకల విషయాలన్నీ గ్రహించినట్లయితే, వాటిని యథార్థంగా సాక్షాత్కారం చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే సర్వం ఆప్నోతి ఏవం వేద, రకంగా ఈ విషయాన్ని యథార్థంగా తెలుసుకుని ఉపాసన చేస్తుందో అటువంటి వ్యక్తి అన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఈ రకంగా మనకు ఈ 17వ మంత్రంలో చెప్పబడింది. ఈ రకంగా ఇది చతుర్థ బ్రాహ్మణం సమాప్త. ఈ రకంగా ఈ 1వ అధ్యాయంలో చతుర్థ బ్రాహ్మణం మనకు సమాప్తం అవుతుందన్నమాట. కాబట్టి మొత్తానికి మనకు ఒక రకంగా చెప్పాలంటే, మన మనసులో ఏ రకమైన సంకల్ప భావన ఉన్నట్లయితే అది రకమైన కర్మలు చేస్తూ మనకు ఆత్మీయ కర్మలు చేస్తూ మనకు మనసు నిర్మలం చేసుకుంటూ ఆ రకమైన కర్మలు చేసుకుంటూ ఆ రకమైన లోకాన్ని మనం ఉత్పత్తి చేసుకుంటాం, ఆ రకమైన వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటాము. కానీ మన మనసును బట్టే మన చుట్టూ ఉండే వాతావరణం ఏర్పడుతుంది, మన చుట్టూ ఉండే ప్రజలు ఉంటారు, మన చుట్టూ ఉండే స్నేహితులు ఉంటారు, మన చుట్టూ ఉండేటువంటి ఆ రకమైన స్థితి ఏర్పడి ఉంటుంది. నువ్వు ఎలా ఉంటే అలాగే నీ చుట్టూ అదే వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి మన ఆత్మీయ భావంతో ఓతపోతున్నట్లయితే, ఆత్మీయ తత్వంతో ఓతపోయిన దివ్యమైన మనసుకు దివ్యమైన ఆత్మీయ మన చుట్టూ ఉంటుంది అనమాట. ఆ రకంగా నేను ప్రేరేపిస్తుంటారు. మన సాంగత్యాన్ని బట్టి మనగా గుణాల్లో మార్పు వస్తుంటుంది, కర్మల్లో మార్పు వస్తుంటుంది. కాబట్టి మనం యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకుని సత్సంగం స్వాధ్యాయం చేసుకుంటూ నిరంతరంగా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని మనం కర్మ చేసినట్లయితే ఆ రకమైనటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. కాబట్టి యథాక ఆలోచిస్తే నువ్వు ఏది కావాలంటే అదే వస్తున్నావు. సంసారం కోరుకుంటే సంసారం వస్తువులే నీకు వస్తాయి, అదే జన్మ నీకు కలుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం విచారంలో నువ్వు మళ్ళీ జన్మ కోరుకుంటున్నావా,
మళ్ళీ జన్మ కోరుకుంటా అంటే మన విచారం కూడా అదే, నాకు ఇది కావాలి అది కావాలి, అదే అదే జన్మకు ప్రాప్తం అవుతుంది నాకు. మళ్ళీ జన్మ అంటూ వద్దు అనుకుంటే ఆత్మతత్వాన్ని పైన నీ మనసు కేంద్రీకరించి ఆ పరమాత్మక తత్వాన్ని తెలుసుకుని నిత్యానందాన్ని పొందాలి, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలని చెప్పి అదే రకమైన ఆలోచన విచారధారణ, ఆ రకమైన మోక్షం మంది స్వాధ్యాయం సత్సంగం వినడం వల్ల, అలా చదవడం వల్ల నీకు అదే రకమైన మనసు ఓతప్రోతమై ఆ రకమైన భావనతో నీకు అదే రకమైన స్థితి ఉత్పన్నమవుతుంది, సిద్ధిస్తుంది. కానీ మన భావన బట్టి మనకు ఆ కర్మను బట్టి మనలో ఆ ఫలము ఆ సిద్ధి మనకు లభిస్తుంది. అంతా మన మీద ఆధారపడి ఉంది. అందుకే మనః ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయు. అంటే మనం మనిషే బంధంలో వేయాలన్నా, ఆ బంధం నుంచి విముక్తి కలిగించాలన్నా ఈ మనిషి కారణం. కాబట్టి మనం యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే మనం ఆత్మస్వరూపాన్ని పొంది అన్ని సకలాన్ని పొందవచ్చు. ఆత్మ దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు ఏ దానికోసం అన్నింటిలో పరిగెడుతున్నావో అవి సహజంగా సిద్ధిస్తాయి. నీకు ఒక ఆత్మ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నట్లయితే నువ్వేవైతే కోరుకుంటున్నావు, ఏవైతే కావాలనుకుంటున్నావు అవన్నీ సహజంగా సిద్ధిస్తాయి, లభిస్తాయి అనే అంశం మనం ఈ 4 బ్రాహ్మణులు చూసాము. లేకుండా చతుర్థ బ్రాహ్మణం సమాప్తమైంది. ఫస్ట్ నెక్స్ట్ 5వ బ్రాహ్మణం అనేది ఏం చెప్పుకున్నాం. ఇందులో రకరకాల సందేహాలు ఉన్నాయి మహోదయ. ఇక్కడ ప్రజాయేయ అన్నారు కదా మహోదయ, అక్కడ ప్రజాయ తృతీయ వర్డ్ మహోదయ. జాయ అనేది అంటే ఏంటి మహోదయ? అక్కడ ఆ ప్రయోగం ఎలా వచ్చింది మహోదయ? ప్రజాయ అనేది ఎలా మహోదయ? ఆ ప్రయోగం కొంచెం చెప్తారా మహోదయ? మీరు చూసారా? ప్రజ కావాలి, సంతానం కావాలి అంటే జాయే తృతీయ వర్డ్ మహోదయ. జాయయ అన్న దగ్గర, ప్రజాయేయ అన్న దగ్గర ప్రజాయయ అని వాడాడు మహోదయ. అంటే జాయ అంటే స్త్రీ ద్వారా, అంటే భార్య ద్వారా అని వాడాడు కదా మహోదయ. ప్రజాయయ ప్రజాయయ జాయ అంటే పుట్టుక అనేది కూడా ఒక అర్థం ఉందా గురువు గారు? లేదా గచ్చతే జాయతే అని అంటారు కదా. జాయతే వేరు, ఇక్కడ వేరు. జాయ శబ్దం వేరు, జాయతే వేరు క్రియాపదం. ఓకేనా? ఇది క్రియాపదమా అండి అయితేను జాయతే అనేది? సత్యవతి గారు ఒక్క నిమిషం, గురువు గారు ఆలోచిస్తున్నారు. ప్రజాయేయ అంటే ఇక్కడ మనకు అత ప్రజాయేయ, ఇక్కడ ప్రజలను ఉత్పత్తి చేయాలి. అకామయత ప్రజాయేయ ఇక్కడ అంటే ఈ జాయాసే సంతానికే ఉత్పన్న కరు అని ఇచ్చాడు. ఇక్కడ మనము ఇది మధ్యం పురుషు ఏకవచనంలో ఉందన్నమాట. ప్రజాయేయ ప్రజాయేయాతాం ప్రజాయేయు అలాగా వస్తుంది తీసుకోవచ్చు. ఒక్క నిమిషం నేను చెప్తాను మళ్ళీ. అంటే ఇక్కడ అర్థం ఏమని ఇచ్చాడు? అంటే ఇక్కడ అర్థం ఇచ్చింది మహోదయ, ఇస్ జాయాసే సంతానికే స్వరూపమే ఉత్పన్న హోవు అని ఇచ్చాడు. అందువల్ల అది జాయాయే అని వాడడానికే అక్కడ సాధ్యత ఉంది మహోదయ. ప్రజాయాయే జాయేయ జాయేయ జాయ అని తృతీయ మహోదయ. జాయ అని తృతీయ. ప్రజయాయ అన్నప్పుడు మన పక్కన పదం ఎలా వచ్చింది, ఎలా కలుస్తుంది? జాయయ అన్నప్పుడు ఇక్కడ ప్రజాయేయ ఉంది, అంటే అక్కడైనా మార్పు. అదే ఒకసారి మీకు తెలుసు కదా, నాకు అంత జ్ఞానం లేదు, మీరు చెప్పాలి. నేను చూసి చెప్తానండి. వస్తు మహోదయ. ఇప్పుడు ఇంకో విషయం మహోదయ, ఇప్పుడు ఆత్మను తెలుసుకోవడం అంటే, ఆత్మను తెలుసుకోవడం అంటే సర్వం విష్ణుమయం జగత్ అన్న భావాన్ని విధిలింగంలో ప్రజాయేయ అంటే ప్రజల వల్ల కావాలి అనేది ఏంటి? విధిలింగం ఏకవచనం. ప్రజాయేయ ప్రజాయేయాతాం ప్రజాయేయు. ఓకే, ఇది తృతీయ విభక్తి కాదు. ఏంటి? తృతీయ విభక్తి కాదు. ఇప్పుడు అన్నింటిలో మనకు రూపాయలు వచ్చాయి. ఇక్కడ ప్రజాయేయ అనేది మనం విధిలింగం తీసుకుంటే అలా కావాలి, సంతానం కావాలి అని కోరుకుంటున్నాం ఇక్కడ. మహోదయ, ఇప్పుడు ఆత్మను తెలుసుకోవడం అంటే సర్వం విష్ణుమయం జగత్తు అన్న భావాన్ని మనసులో పెట్టుకొని ఉండడం మహోదయ. సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఆత్మస్వరూపం అనేది విష్ణుమయం అంటే, విష్ణుమయం అంటే ఆత్మమయమే. ఇక్కడ అవన్నీ పేర్లు మార్చే ఆత్మ విష్ణుమయం కాదు, అంటే పరమాత్మ పేరు మార్చి చెప్తున్నా. మీరు విష్ణుమయం అంటాం, బ్రహ్మమయం అంటాం, శివమయం అంటాం. ఏదో ఉండే ఆత్మతత్వం, నీలో ఉండే ఆత్మతత్వం తెలుసుకోవాలి. నిరాకార స్వరూపం అంటే ఆ పరమాత్మత్వం తెలుసుకోవాలి.
మనకి ఇప్పుడైతే అస్తు దేవి దేవతలు ఉందో అంత మహాన్ ఆత్మలు, మహాన్ పురుషులు అంట. వాళ్ళంతా ఆ ఆ నిరాకరణ ఆ పరమాత్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారు, ఈశ్వరీయ తత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ముక్తిలో మోక్షంలో ఉన్నారు. అలాగే ముందు మనలో ఉండే ఆత్మతత్వాన్ని, జీవాత్మను తెలుసుకొని మనము ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ, ఉత్తమ ఆత్మ ఏవైతే ఉన్నాయో అది విష్ణుమయమనో అవగతమ్మ శివమయమని అది ఒక్కొక్క రకం పిలుస్తూ ఉంటుందో అది మనకు అవగతమ్మ భావన బట్టి. అవగతమ్మ అదంతా అవగతం మహోదయ. పరమాత్మతో యుక్తమై ఉంది, ఓతమై మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ ఏవ సర్వమితి భవాన్ వదతి మయా వాక్యమేవ జానామి తత్కారణాన తదేవ 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 పరమాత్మనస్యేవ నామాని గుణకర్మ కర్మానుగుణం భిన్న భిన్న రూపేణ వదామః తావదేవ. ధన్యవాదం ధన్యవాదం. ఇలా అనుకుంటే అలా అవుతుంది మనకి. అవగతమ్మ వ్యాపించి ఉన్నాడు, అదే కళ్యాణ్ చేస్తున్నాడు. మనం ఏ రకమైన ఒక ఆ పరమాత్మలో ఉండే ఒక గుణాన్ని పట్టుకొని మనం స్తుతించినట్లయితే, పూజించినట్లయితే, మనం ధ్యానం ఉపాసన చేసినట్లయితే మనం ఆ రకమైన భావంతో సకలం సిద్ధింపజేసుకోగలుగుతాము. అది ఇక్కడ ముఖ్య తాత్పర్యం. వస్తున్నది. అలా అనుకున్నప్పుడు కర్మలు కూడా చేయాలి. భగవంతుడే కర్మలు చేస్తాడని కూర్చోకూడదని కూడా చెప్పారు మహోదయ. కర్మలు చేస్తూ ఆ విధమైన భావనలో ఉండాలి అని చెప్పారు. కర్మలు చేయాలి కదా, అందుకే మన సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే మనం ఆ రకమైన కర్మలు చేయాలి. సంకల్పం లేకపోతే ఏ కర్మలు చేయలేము. మన సాధన ఇచ్చాడు, సాధన ఉపయోగించుకుని శరీర రూపీ సాధన ఇచ్చాడు కాబట్టి ఆ సాధన సహాయం చేత మనం ఆ పరమాత్మత్వాన్ని పొందాలి. కేవలం ఇది కేవలం మనం విషయం గ్రహణం శబ్దవిత్తు కాకుండా శబ్దంతో పాటు అర్థవిత్తు కావాలి. అలా చేసినప్పుడు మనకు ముందుకెళ్తాం. లేకపోతే చెప్తే మనలో ఉండేటువంటి ప్రత్యేక వ్యక్తి తనకు తాను ఎవరు, నేను ఎవరిని, నేను ఏం చేస్తున్నాను, ఏం విచారిస్తున్నాను, నాలో ఏ జ్ఞానం ఉంది, ఏం తెలుసు, ఏం తెలియదు, ఏం చేయాలి, ఏం చేయగలుగుతాను, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలియదు నాకు, తనను తాను ఆత్మావలోకం చేసుకునేట్లయితే తన యొక్క స్థితి, గతి, పరిస్థితి, అతని యొక్క వాస్తవిక స్వరూపం తెలుస్తుంది. అందుకే ఆత్మావలోకం చేసుకున్నట్లయితే నేను ఎవరిని, నాలో ఏముంది, ఏ జ్ఞానం ఉంది, అది మనం ఒకసారి ఆత్మ సూక్ష్మంగా నిన్ను పరీక్షించుకున్నట్లయితే, విచారించుకున్నట్లయితే మనం ఏంటో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి మీకు అర్థమవుతుంది. వస్తు మహోదయ. ఇక్కడ పంచతత్వం అని మన ప్రాణ చక్షు శ్రోత్రం తర్వాత కర్మ అని ఇది పంచతత్వం అంటే ఏంటి మహోదయ ఇక్కడ ఉద్దేశం ఏంటండి? ఇక్కడ మన ప్రాణ చక్షు శ్రోత్ర కర్మ పంచతత్వం అన్నాడు కదా మహోదయ ఈ మంత్రంలో. దాని ఉద్దేశం ఏంటి మహోదయ? వీటిని లక్ష్యంగా భావించి పిండంలో తత్వాన్ని ఆ రకంగా భావించి సంసారం ఉండే పదాలను కాకుండా వీటిని యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే నీకు ఆ పరమాత్మ ఆత్మస్వరూపం తెలుసుకోవచ్చు. ఈ భోగాల కోసం కాకుండా వీటిని మనసును ఆత్మగా ప్రాణంగా భావించి వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని ఉపయోగించి తెలుసుకుంటూ ఈ ఇంద్రియాలనే మనం ఉండేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి, 5 తత్వాలు ఏవైతే ఉన్నాయి, తత్వాల యొక్క యథార్థ స్వరూపాన్ని మనం పరమాత్మయంగా తీసుకొని భావించినట్లయితే మనం ఇప్పుడు చెప్పేదా మనహేవ మనుష్యాన కారణం బంధ మోక్ష, ఆ మనసు ద్వారానే మనం సంసారాన్ని పొందవచ్చు, ఆ మనసు ద్వారానే పరమాత్మను పొందవచ్చు అని. ఇలాగా ఇవన్నీ కూడా పిండంలో ఉండే తత్వాలు కాబట్టి వీటి ద్వారానే మనం ఏ రకంగా మలుచుకుంటే ఆ రకంగా మారిపోతాయి. నువ్వు సంసారం ఉండే పదార్థాలను భావించుకునే కానీ సంసారం నీకు ఉత్పన్నమవుతుంది. ఏ లోకంతో యుక్తమై విచారిస్తావో ఆ లోకం ఉత్పన్నమవుతాం పైన చెప్తున్నాం. అదే అలా కాకుండా నీకు తృప్తి ఎలా కలుగుతుంది? సంసారం ఉండే పదార్థం నువ్వు కోరుకున్నట్లయితే తృప్తి కలగదు. వీటిని ఈ రకంగా నువ్వు తృప్తి చెందించినట్లయితే, యథార్థ స్వరూపం తెలుసుకున్నట్లయితే నీకు తృప్తి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మనసు ఆ పరమాత్మ వైపు తీసుకున్నట్లయితే అంత పరమాత్మ ఓతప్రోతమై ఉంది. ప్రత్యేక ప్రాణం కావచ్చు, చక్షు కావచ్చు, స్తోత్రం కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మయంతో యుక్తమై ఉన్నాయి. ఆత్మ పొందడం కొరకే ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి అని దాని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే నీకు ఆ భావన ఉత్పన్నమవుతుంది. అంటే అన్ని క్రియాకలాపాలకి ఇది మూలతత్వం అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది మహోదయ. అంటే దీని ప్రకారమే అన్ని జరుగుతాయి కాబట్టి వీటి 5ని కూడా ముందు మనం బ్రహ్మ అంటే పరమాత్మని తెలుసుకొని వాటి ద్వారా అన్ని పరమాత్మ నిమిత్తాన్ని ఆధారం, వీటిని ప్రతి చోట అంతటా ఆ పరమాత్మ ప్రతి చోట అని చెప్పి ముందుగా పిండం మీద నువ్వు ఫోకస్ చేసినావంటే నీవే నువ్వు ప్రయత్నం చేసినట్లయితే అంతరంగంగా లోపల ప్రవేశిస్తాడు అవన్నీ తెలుస్తామని. ముందుగా స్థూలంగా మనకు సూక్ష్మ ఎలా వెళ్ళాలని చెప్పి మన స్థూలంగా ఉండే పదార్థాలను ముందు మన ప్రారంభం చెప్పి బ్రహ్మాండంలో గురించి ఉండే పదార్థాలు ఫోకస్ సూర్యుడి మీద, చంద్రుడి మీద, గ్రహ నక్షత్రం మీద, అలాగా ఇప్పుడు మన పిండంలో ఉండే పదార్థాలను కూడా మనకు ఈ రకంగా మనం విచారించినట్లయితే మనకు అంతర్ముఖంగా ప్రవేశించి యథార్థ అంటే ఈ ఇంద్రియం యొక్క స్వరూపం యథార్థ స్వరూపం తెలుసుకున్నట్లయితే అంటే ఏ ఇంద్రియం ఎలా ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా మనం దాన్ని గ్రహించాలి, ఏ రకంగా దీన్ని తీసుకోవాలి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నట్లయితే అవి నీకు ముక్తిని కలిగజేస్తాయి. ఆ రకంగా పరమాత్మమయంతో ఓతుకుని వీటిని ఉపయోగించు. అవును మహోదయ అర్థమైంది మహోదయ. అంటే ఇవే మూలంగా మనకి కాబట్టి ఈ రకంగా మనం
మూలంగా అది చెప్పబడింది కాబట్టి దాన్ని అదే రకంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు ఆ శక్తి ఆ సామర్థ్యం వస్తాయి. ముఖ్యంగా మనం ముందు చెప్పిన ప్రకారంగా ఆ రకమైన ఏ రకమైన భావంతో ఉక్తమై ఉన్నామో ఆ రకమైన భావాన్ని ఆ లోకం ఉత్పన్నం కావాలంటే నువ్వు ఏది కోరుకున్నా ఆ కోరికను నువ్వు సంకల్పించడం కోసం ముందు మనం ఆత్మావలోకం చేసుకుని దానికోసం ప్రయత్నం చేయాలి. అస్తు. ఓకే అండి, దీని గురించి మనం ఇంకా ఈ వివరణ చివరిలో చెప్పిన వివరణ చాలా బాగా చెప్పారు మహోదయ. చాలా విశేషం. చెప్పుకున్న కొద్దీ మనకు ఇవన్నీ ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇదే విషయాన్ని మనకు ఇంకా చెప్పడానికి ప్రక్రియ మనకు చెప్పాల్సిన తత్వాలను ప్రారంభం నుంచి మనకు ఈశావాస్యోపనిషత్తు చెప్పుకుంటూ వస్తున్నాం అదే తత్వాన్ని, కానీ చెప్పడానికి ప్రకారం భిన్నంగా రకరకాలుగా మనం ప్రస్తావించుకుంటున్నాం. దాంట్లో సాధారణ ముఖ్య ఉద్దేశాన్ని మనం మనలో ఉండే ఆత్మస్వరూపాన్ని ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మనం ఏ రకమైన కర్మానుష్ఠానం చేయాలో ఆ రకమైన కర్మానుష్ఠానం చేస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే మనకు ఆత్మ తృప్తి ఆత్మశాంతి కలుగుతుంది అనే విషయాన్ని మనకు బోధించబడుతుంది. అవి క్రమంగా చెప్పబడ్డాయి. అవి కూడా రాబోయే రోజుల్లో కూడా మనకు మిగిలిన అంశాలు దృష్టాంతాల మాధ్యమంతో చెప్పబడుతుంది. అవేంటో అక్కడ చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు మనం రేపు చూద్దాంలేండి. అస్తం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే.